సో వెల్కమ్ మై పార్ట్నర్స్, వెల్కమ్ అందరికీ నమస్తే. వెల్కమ్ లీడర్స్, అందరికీ నమస్తే. సో అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటాను. గుడ్ మార్నింగ్ సార్, రజని సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? బాగున్నాను సార్, మీరు బాగున్నారా సార్? సూపర్ బాగున్నా. అలా గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. సో ఏంటి విషయాలు, ఎలా ఉన్నారు? వెల్కమ్ ఎవ్రీబడి. సో అందరికీ నమస్తే. ఏంటి విషయాలు, ఏం షేర్ చేసుకున్నాం ఈరోజు? సో కొద్దిగా బిజీ అవుతాం వల్ల. ఇక్కడ మరి సిహెచ్ నాగమల్లేశ్వర సార్ కూడా వచ్చారు. వెల్కమ్ సార్. సో అందరూ బిజీగా ఉన్నట్టున్నారు. చెప్పండి, ఏంటి విషయాలు? ఏంటి ఏం మాట్లాడదు ఈరోజు? ఏంటి విషయాలు? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం అడగాలనుకుంటున్నారు? ఓన్లీ వినడానికి మాత్రమేనా సార్? చెప్పండి, ఏమి నో డౌట్స్? లేకపోతే ఏమి అడగాలని లేదా? ఏదైనా డౌట్స్ ఎనీ, లేకపోతే మీరు ఏదైనా చెప్పాలని కూడా చెప్పచ్చు కదా సార్? బట్ నిన్న నేను కొంచెం మధ్యాహ్నం వరకు ఉన్నాను, బట్ నాకు కొద్దిగా మరి మళ్ళీ డ్యూటీ నుంచి సో ఫోన్ రావడము, అటు వెళ్ళడము, సో 8:50 వరకు కూడా అక్కడ ఉండడం జరిగింది, అంటే మీటింగ్లో. సో మ్యూచువల్ కాల్ చేయడం జరిగింది పబ్లిక్, అందుకని చెప్పి అటు వెళ్ళడం జరిగింది అనమాట. సో నిన్న మీరు చూసి ఉంటారు ఆల్రెడీ, పీవీసీ మీద ఫ్లక్చువేషన్ జరగడం. సో మరి మీరు ఎంతవరకు చేంజ్ చేసుకున్నారో, ఎంతవరకు యూటిలైజ్ చేసుకున్నారో తెలీదు.
సో మీరు ఏదైనా మాట్లాడితే దాని మీదకి వెళ్ళి మనం మాట్లాడుకుందాం ఏంటి విషయాలు. సో అక్కడ చాలామంది మరి కొంతమంది, చాలామంది కాదు కొంతమంది పర్సనల్గా తీసుకుంటున్నారు. ఎవరు పర్సనల్గా తీసుకోవద్దు. ఏదైనా ఉంటే కుల్లా మనము చేసుకోవాలి తప్ప, మాట్లాడుకోవాలి తప్ప దీన్ని పర్సనల్గా ఎవరు తీసుకోవద్దు. ఎవరి మైండ్, ఎవరి ఓన్ బిజినెస్ వాళ్ళది. సో మీ దాంట్లో మనం తలపెట్టద్దు, వాళ్ళ దాంట్లో మనం తలపెట్టద్దు అన్నట్టు అలా ఉండాలి తప్ప ఇక్కడ గేదర్ అవుతున్నాం. ఓకే మరి ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరైనా మాట్లాడితే నాకు నచ్చదు. ఇప్పుడు నేను మీటింగ్లోకి వెళ్తాను, చాలా మీటింగ్లోకి వెళ్తాను. సపోజ్ అక్కడ వాళ్ళు మాట్లాడే మాటలు నాకు నచ్చలేవు అనుకో, ఏం చేస్తాను సార్, ఏం చేయాలి సార్ నాకు అది నచ్చకపోతే? వెళ్ళిపోవాలి సార్ అక్కడి నుంచి. అంతే కదా సార్, అంతే సార్. లెఫ్ట్ అవ్వాలి. నేను మాట్లాడకూడదు. నేను నేను మళ్ళీ అసలు ఆ మీటింగ్ కూడా వెళ్ళాలనిపిస్తే వెళ్తా, లేకపోతే నేను సైలెన్స్ సైలెంట్గా ఉంటాను. ఉండడమే సార్ అక్కడ. సైలెన్స్ ఉంటాను అంతే. అంతే సార్. లేదంటే మళ్ళీ అసలు ఆ మీటింగ్కి వెళ్ళాను నేను. ఒకవేళ నేను అంతే. అన్మిట్ ఆప్షన్ అడిగాను అనుకో, నాకు ఇవ్వలేదు, నేనేం చేయాలా? నేను మరోసారి అడిగాను అన్మిట్ ఆప్షన్, నేను మరోసారి అడిగాను కదా, అంతే సార్. అంటే ఇంకోసారి అడిగి చూస్తాము, ఇంకేవ్వలేరు అంటే మనం అడిగాం మరోసారి అన్మిట్ ఆప్షన్. అంతే సార్. మళ్ళీ సార్ మన ఎన్ని ఆప్షన్ తీసుకున్నాం సార్. అంటే ఒక 4-5 సార్లు అడుగుతాం సార్. ఇప్పుడు నేను వెళ్తాను మీటింగ్లకి, 4-5 సార్లు అన్మిట్ ఆప్షన్ అడుగుతాను. ఓకే, నాకు అన్మిట్ ఆప్షన్ ఇవ్వలేరు అనుకోండి. సో నేను వాళ్ళని పర్సనల్గా ఫోన్ చేసి తిట్టాలనా, లేకపోతే నేను సపోర్ట్ పోవాలనా? మనం సపరేట్గా ఉండాలి సార్. వాళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎక్కువ చేసేటప్పుడు మనం సైలెంట్ ఉండాలి. అంటే ఇప్పుడు అడ్మిన్లు కూడా చాలా మంది ఉంటారు. ఒకరికి నచ్చి అంటే సపోజ్ 2, 3, 4 అడ్మిన్లు ఉంటారు. సో లేకపోతే చెప్పాలంటే నేను 4-5 సార్లు అడిగినప్పుడు ఎవరో ఒకరు ఇవ్వాలి. అంటే ఎవరు నాకు అన్మిట్ ఆప్షన్ ఇవ్వలేదు అంటే మన వయసు ఇష్టపడతలేదు అని అర్థమవుతుంది. ఎందుకంటే ఒక్కసారి కాదు సార్, 5-6 సార్లు అడిగాను, ఇవ్వలేదు అంటే అలా మనం ఉండాలి తప్ప మనం వాళ్ళని మళ్ళీ పర్సనల్ గా మనము వాళ్ళని కక్ష కట్టడం అలాంటివి చేయడం కరెక్టా కాదు కదా. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక్కొక్కరు మీకు అంటే ఒకరిద్దరు ఉన్నారు, ఇక్కడ ఒక 2-3 ఉన్నారు అనమాట. సో వాళ్ళు పర్సనల్ గా వాయిస్ మెసేజ్ పెట్టి మీలాంటి వాళ్ళందరికీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఓకే, అలాంటి వాటిని నమ్మకండి అని చెప్తున్నాం అంతే. అట్లా మంచిగా చెప్పడం అయిపోయింది, కానీ వాళ్ళకు ఆ ఉద్దేశం అనేది వాళ్ళకు ఉండకూడదు విధంగా చేయడం అనేది. సార్ నేను అప్పుడప్పుడు మీరు అంటుంటాను, గుర్తుందా సార్, అందరూ ఇక్కడ మీటింగ్ లో కూడా అందరూ మంచి వాళ్ళు ఉండరు, అందరూ చెడ్డ వాళ్ళు ఉండరు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళు మంచి వాళ్ళు ఉండరు. ఇక్కడ ఇంకో దునియా, వేరే రాష్ట్రం వెళ్ళినా, వేరే దేశం వెళ్ళినా అంతటా మంచి వాళ్ళు ఉండరు, అంతటా చెడ్డ వాళ్ళు ఉండరు, అందరూ ఉంటారు, మిక్స్ ఉంటారు అనమాట. సో అందుకని ఇక్కడ కూడా మన దగ్గర కూడా మనం ఎన్ని చెప్పినా కూడా ఇక్కడ కూడా అలాగే ఉండడం జరిగింది. సో దానివల్ల సో అందుకని చెప్పేసి నేనేంటంటే నాకు ఒక్కటి ఏంటంటే ఎందుకంటే మనము ఫేస్ టు ఫేస్ గా గొడవ పెట్టుకోవడం నచ్చదు. సో దానివల్ల మనం వదిలేస్తే దాన్ని వాళ్ళు అడ్వాన్స్డ్గా తీసుకుంటున్నారు అనమాట. సో దాన్ని అలా అడ్వాన్స్డ్గా తీసుకోవద్దు ఎవరు కానీ. సో ఎందుకంటే మనం ఇక్కడ ఎవరిని కూడా అంటే ఇప్పుడు కాదు సార్, గత 6 సంవత్సరాల నుంచి కూడా మనము ఈ రకంగా సిస్టమ్ ఉంటుంది, ఈ రకంగా ఇలా మనము దాన్ని క్యాలిక్యులేషన్ చేసి చెప్పుకుంటూ వస్తున్నాం తప్ప ఎవరిని కూడా ఇప్పుడు ఇక్కడ వచ్చే వాళ్ళని మనం ఎవరినన్నా బలవంతం పెడతామా, పెట్టకూడదు. పెట్టినా కూడా మనం ఏం చెప్తున్నాం, ఇక్కడ ఫైనల్ డిసిజన్ ఎవరైతే మనీ పెట్టుకుంటారో వాళ్ళదే ఫైనల్ డిసిజన్ ఉండాలని కూడా చెప్తున్నాం. ఎవరైతే మనీ పెట్టుకుంటున్నారో డిసిజన్ కూడా వాళ్ళదే. సో పొద్దున 4 రూపాయలు సంపాదించినా వాళ్ళ బాధ్యత అని చెప్తున్నాం. 4 రూపాయలు పోగొట్టుకున్నా కూడా ఎవరి బాధ్యత సార్? అది కూడా వాళ్ళ బాధ్యత అని చెప్తున్నాం. ఇది స్టార్టింగ్ నుంచే చెప్పుకుంటూ వస్తున్నాం. బట్ ఇక్కడ మీ
మళ్ళీ మేము మనీ పెట్టిస్తే నాకేమన్నా వస్తుందా? ఎందుకంటే నా టీము కాదు, నా బంధువులు కాదు. సో మనం జనరల్గా ఇక్కడ అందరం ఒక మీట్ అవుతున్నాం. ఇక్కడ అందరము అందరితో మాట్లాడుతూ ఏదైనా సిస్టమ్ అప్డేట్ ఉంటే సిస్టమ్ అప్డేట్, సో లేకపోతే మనం ఏ విధంగా ముందుకెళ్ళగలము అనేది కదా సార్ మనం ఇక్కడ గేదర్ అవుతున్నాం. చెప్పాలి సార్, ఈ టైంలో మాట్లాడాలి కొంతమంది. ఎందుకంటే సో నేను మాట్లాడేది నాకు కూడా అప్పుడప్పుడు రాంగ్ అనిపిస్తాను అనమాట. ఎందుకంటే మీరు ఎవరు సైలెన్స్గా ఉంటే ఏమనిపిస్తుంది అంటే, అవును కదా నేను మాట్లాడేది వీళ్ళకు రీచ్ అవుతుందో లేదో మరి అని నాకు అనిపిస్తుంది కదా సార్. కాదంటే కాదన్న. ఏ సార్ చెప్పండి సార్. సార్ ఎవరు దీనికి ఎవరు జవాబుదారీలు తీసుకునే కయ్యలేదు సార్. ఇంకొకటి ఏమప్పంటే ఇవి నాకు ఆశ ఉంది, ఇది పోయినా పర్వాలేదు అని అట్లా వాళ్ళు పెట్టుకుంటారు. తీరా బాకీలు చేసి ఎవరు చేయొద్దండి అంటే మనం మొదటి నుంచి చెప్పినాము. తీరా కష్టం ఉండే వాళ్ళకి ఇది చేసే వాళ్ళకి సులభ మీతో ఉండేది ఇది పోయినా కూడాను నా జీవనం తొందర లేదు అని అట్లా వాళ్ళకి మాత్రమే మేము చెప్పినాం సార్. నేను ఫస్ట్ కే ఇంకా ఒకటి చెప్పినాను, చూడప్ప ఇప్పుడు నువ్వు పెడతా ఉండేది ఒక దినం హోటల్లో బిర్యానీ తినింటాం అంతే. 2120 రూపాయలకి 220 రూపాయలకి ఫ్రెండ్స్ ఇద్దరు హోటల్లో టిఫిన్ చేసిండాం అనుకుంటే అయిపోయా. అట్లానే చెప్పుకుంటా వచ్చినా కూడాను కొందరు నువ్వు చెప్పిన దానికి మేము వేసుకుని ఇవన్నీ అంటారు. వాటికి నేను రేగిడిచి 2200 రూపాయలు కదా రా అంటే ఫోన్ లేని అంటారు. అది అట్లా ఏమి చేసే కాదు, వాళ్ళ దానికి వాళ్ళు జవాబుదారి సార్. ఊరికేనే ఇప్పుడు నేను చెప్తూ ఒకరికి ఇద్దరికి ముగ్గురికి మీరు ఒకరు 2150కి పెట్టిండారు కాబట్టి మీరు ఏమిటి కనిపెడతారబ్బా 35 లక్షలు ఎవరిదో వస్తుంది బోలి కొడుకు ఇస్తాడని చేసుకోలేదు. కండిషన్ ఏం పెట్టిండే నీకు? నలుగురిని కంపల్సరీ చేయాలా, ఇద్దరిది నువ్వు దుడ్లు తీసుకోవాలా, ఇంకిద్దరిది నీకు లాభం అంట చెప్పిండమో లేదో. నువ్వు ఒకరిని చేయలే 35,000 వస్తుంది అని ఊరికే కాసుకోవాలంటే ఇప్పుడు నువ్వే గానీ చేసేకైతుందా? ఇది సిస్టమ్ రన్ చేసేకైతుందా? కాదయా నువ్వు పెద్దగా అంగడి పెట్టినావు 5 లక్షలు 6 లక్షలు వేసి దినాము 12 గంటలకు వాకలు తీసి యాన కొడుకు వస్తాడు నీ అంగడికి? అంతే కదా. నీ 5 లక్షలు ఏమైతావే? నువ్వు చెప్పినట్లు దానికి ఏం పొజిషన్ ఉందో ఆ పని చేస్తే మాత్రమే కదా. 10 రావాలా, 8 గంటలకు వాకలు తీయాలా, సాయంకాలం 10 గంటల వరకు ఉండాలా, గిరాకీ రాని రాకపోని నువ్వు దేవుడి మీద భారం వేసి నీ ఓనర్ సీట్లో నువ్వు కూకోవాలా. అది విడిచిపెట్టి 12 గంటలకు ఒక దినము 2 గంటలకు ఒక దినము ఇది చేసి నువ్వు 5 లక్షలు బండవాళ్ళు వేసినానంటే ఎవడిస్తాడు అంటారని చెప్పే ఒక కారంగానే ఒక 7 జనం మోటివేషన్ చేస్తే భార్య అట్లా అంటే చెప్తాను కారంగా చెప్పినా కూడా కరెక్ట్ గా ఉంటుంది. వాళ్ళు నువ్వు జనం దీని తలకాయ పగలు కొట్టుకున్నా కూడా వాళ్ళు చెప్పిన కరెక్ట్ అనేటట్లే వస్తుంది కాబట్టి ఇదయింది సార్. అంటే నేను అది ఇంతే సార్, ఇంకేమీ లేదు. అది ఎవరు జవాబుదారీ తీసుకునే కయ్యలేదు. ఇది సన్న అమౌంట్ కాదు. ఆ పర్లమెంట్ అయితే 2150 అదేదో చెప్పొచ్చాయిండే. ఇప్పుడు దీంట్లో 10 లక్షలు 5 లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఇట్లు వాళ్ళు దీని కొద్ది వేసి ఉంటారు సార్. దాని నుంచి మనం ఎవరు జవాబుదారీ తీసుకునే కయ్యలే. ఇప్పుడు ఇంకోటి ఏమప్ప అంటే నేను చెప్పేది ఇప్పుడు గుండె ధైర్యం పెట్టుకోవాలంతే. నేనేం యూజ్ మాట్లే, లేదు సూళ్ళ గారికి చేయలే, లేదు నా బిడ్డలకు అన్యాయం చేయలే, నేను చేసిండే న్యాయంగా చేసినాను. దేవుడు న్యాయం ఉంటే నేను పెట్టిండే దుడ్డు రాని అనుకుంటే చాలు కదా సార్. ఇంకేమి చేసేకెళ్ళి మనం ఎట్టి పరిస్థితికి దేని మనసు చేయకపోతే మనం ఎవరు ఏమీ చేసేకాయలే. ఇదే మన పక్కన ఇంట్లో ఉండే ఇది కాదు కదా. దాని నుంచి ఎవరెట్లో సార్ నేను మాత్రం ఇంతే అనుకున్నా. సుమారు 24 లక్షల పైన వేసినాను సార్. నా రెండు అమెథిస్ట్ కంప్లీట్ ఇవి కూడా చేసేస్తున్నాను. నా ఒట్టు 8 ఉండే సార్. మా కూతురు 44 కాలేజీలు ఇవి నా 2, మా మిస్సెస్ 2, టోటల్ 45,000 DPలు ఆవిడేసింది. తిరిగా ఆవిడ సుజాత మేడం తన ఒక దగ్గర ఒక 50-60 తీసుకుంటాను PVC మెటల్ అట్లా. ఇప్పుడు మనం ఏం చేసే కదా. ఇంకొకటి మనం ఒకరి మీద వాళ్ళు చెప్పుని నేను వేస్తే అనే దీంట్లో వచ్చేలేదు సార్. ఎలా అంటే నాకు లాభం ఉంది,
ఏదో నా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, నేను బాగుంటుంది అనే అనుభవిస్తున్నా ఉద్దేశంతో కూడాను వచ్చారు. అనే ఉద్దేశం నేను వేసినాను సార్. రైట్ నాకు రైట్ ఎక్కువ కాదు, ఒకవేళ అవి రాలేదనుకో నా జీవనం ఇంకేం భయపడి ఎలా అంటే నేను ఏం తింటానో తిండుకుంటా ఉంటానే కానీ ఇదేమి యోచన చేసే పని ఉండేది. అట్లుంటుంది అనే దేశంకి అట్లీస్ట్ నేను సైట్లు చేయలే, ఇవి చేయలే, ఏమి చేయలే. లాస్ట్ మూమెంట్ లో రిటైర్డ్ అయినాక కండిషన్ దానికి ఏదో ఇది ఒక ఆపర్చునిటీ బాగుంటుంది కదా, నేనుండి లేకపోతే పిల్లలకి ఇదైతుంది అంటే అనే ఒక దీనికి ఇంకేం చేసినా సార్. ఇంకేం నాకు ఇది రానే రావాలా అనే ఇది ఏం లేదు. ఎలా అంటే నేను పియర్లెస్ నుంచి సుమారు 1980 నుంచి నేను నెట్వర్క్ చేస్తానే ఉన్నాను. పియర్లెస్ ఫస్ట్ ఎలా అంటే మా జీవనము తక్కువ నడుస్తా ఉండలేదు. ఇంకొకటి మా నాయన 78 తీరుకుండ్రే, అప్పుడు నేను కేబీ సేరింటి, మా నాన్న లైన్మెన్ గా ఉండే, అనుకంప ఆధారమైన పొనిచ్చిరి. 6 జనం చెల్లెంట్లు, 2 తమ్ముళ్ళు, మా అమ్మ వాళ్ళమ్మ, జ్యోతికి నాకి మా మిస్సెస్ నలుగురు అందరూ ఒకే ఇంట్లోనే ఉంటుంది. కష్టం తీరేక కాక నెట్వర్క్ బస్సులు బుక్ చేసేది అన్ని చేసేయండి, ఇది చేసుకొని ఎట్లా అట్లా సంసారం ఏడ్చుకుంటా వస్తుంది సార్. నా నలుగురు వీటికి పెళ్ళిళ్ళు చేసినాను, ఇల్లు కట్టుకున్నాను, పెన్షన్ వస్తుంది, జీవనంకేం భయం లేదు. ఏమంటే నా పిల్లలు బాగుంటారు కదా, వాళ్ళకి ఏమి ప్రాపర్టీ లేకుండా చేసిన ఇల్లు తప్ప అనేది ఒకటి బాధ. ఆ దానికి వేసినాను సార్. ఒక 24 లక్షల వరకు వేసినాను సార్. నేను దానికి నేను ఒకవేళ దేవుడు చెడిపోవాలనుకుంటే నేనేం చేసే కాయలే, అంతేగా, అంతే సార్. ధైర్యంగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. ఆಯ್ತು సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఇది నేను చెప్పింది అక్షరాల సత్యం సార్. నాది కూడా అదే పరిస్థితి సార్. ఉన్నా సార్. హలో, అదే సార్. ఓకే సార్. నాగేష్ సార్, నాగేష్ జీ సార్, వెల్కమ్ సార్. ఒకవేళ నేనేమన్నా ఓవర్ గా మాట్లాడితే దయచేసి క్షమించండి సార్. అదేం లేదు సార్, అదేం సార్, అశ్వత్థం సార్, అది మీరేం మాట్లాడలేదు, సరిగ్గా మాట్లాడారు సార్. నా మనసులో ఉండే నేను చెప్పినా సార్. అవును సార్, అవును సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే నాగేష్, ఉంటాను సార్. ఉంటుంది. ఓకే సార్. సార్ నాది డౌట్ సార్. యాక్చువల్లీ మీకు కొత్తగా ఉండొచ్చు డౌట్, ఇంతగా ఇట్లా ఉండొచ్చు. అవునవును. కాకపోతే నాకు తెలియదు అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏమంటే ఇది ఎట్లా అంటారు సార్ దాన్ని, అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి నాకు తెలియదు సార్. ఒకసారి క్లారిటీ చెప్పగలుగుతారు సార్ ఏమన్నా? సరే సార్, చెప్తాను. క్రిప్టో కరెన్సీ అనేది చెప్తాను సార్. సో ఇంతకుముందు ఒక నిమిషం ఉండండి, ఇంకా ఎవరో ఒకరు ఇద్దరు హ్యాండ్ చేసినట్టున్నారు, వాళ్ళు కూడా మాట్లాడండి సార్. ఒకరు ఇద్దరు హ్యాండ్ చేసినట్టున్నారు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనము సరే సార్కి సమాధానం చెప్తాను నేను. క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి అనేది చెబుతాను. బట్ క్రిప్టో కరెన్సీ అంటే ఒకటి సార్, ఇది యాక్చువల్లీ వర్చువల్ అంటే కూడా మీకు తెలుసునా? వర్చువల్, ఇప్పుడు సపోజ్ మనము వర్చువల్ అంటే ఏంటంటే సార్, ఇప్పుడు మనము ఇప్పుడు నాకు మీరు ఎక్కడో ఉన్నారు, ఎగ్జాంపుల్ మీరు వేరే రాష్ట్రంలో ఉన్నారు, నేను వేరే రాష్ట్రంలో ఉన్నా. సో మనం ఇప్పుడు అయితే బ్యాంకు ద్వారా మనీ సెండ్ చేసుకుంటాము, లేదంటే ఇప్పుడు మనము ఇంకా ఈజీ ఏమైందంటే ఫోన్ పే ద్వారా మనీ సెండ్ చేసుకుంటున్నాం. అవునా సార్? మాట్లాడాలి ఇక్కడ. అవును అని అంటే కనుక ఇంకా డిస్టర్బెన్స్ వస్తాను, మైక్ ఆఫ్ చేయట్లేదు సార్, అంతే, ఏం లేదు. మీరు చెప్పండి, వింటాను. ఓకే, అయితే ఏం డిస్టర్బెన్స్ ఏం లేదు, మీ దగ్గర ఇప్పుడు బాగానే ఉంది లైన్. ఓకే, సో మనం ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే మనకు మనీ కావాలి అంటే ఖచ్చితంగా మనం బ్యాంకుకు వెళ్తే లైన్ పట్టుకొని, అంటే లైన్ ఉంటుంది బ్యాంకుల్లో. సో మన మనీ బ్యాంకులో ఉన్నా కూడా మనం విత్డ్రా గురించి, అంటే ఇప్పుడు విత్డ్రా అంటున్నాం, అప్పుడేమో మనకు మనీ కావాలి అంటే ఒక పేపర్ పెన్ను తీసుకొని రాసి ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఆఫీసర్ కూడా పాస్బుక్ చూసి దాంట్లో అమౌంట్ ఎంత ఉంది చూసి నీకు ఎంత కావాలంటే ఇంత కావాలని చెప్పేసి రాసిస్తే ఇక్కడ 1/2 అవర్ లైను, అక్కడ మళ్ళీ క్యాషియర్ దగ్గరికి వెళ్ళినాక 1/2 అవర్ లైన్, లేదా 1 అవర్ లేదా 2 అవర్ కూడా ఒక్కోసారి జరుగుతుండే. అలా మన క్యాష్ మనకు దొరుకుతుండే. ఒక 2-3 గంటలు 4-5 గంటలు లైన్ పడితే. ఇక విలేజ్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే ముందుగా వెళ్ళాలి, ఎందుకంటే బస్సులు ఒక టైంకి ఉంటాయి, అక్కడ ఆఫీసు ఒక టైంకి ఓపెన్ ఉంటుంది బ్యాంక్. సో అది రాను ఏమైంది అంటే మనకి ఈజీ అయ్యింది, మన చేతుల్లోకి కార్డు వచ్చింది, బ్యాంక్ కార్డు. సో అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఏటీఎంస్ ఉన్నాయి. సో అక్కడ కూడా ఆ ఏటీఎంలో
మన అకౌంట్ లో డబ్బులు ఉండాలి. దాంతో పాటు ఏటీఎం లో ఏ ఏటీఎం దగ్గరికి మనం వెళ్తున్నామో ఆ ఏటీఎం లో కూడా డబ్బులు ఉండాలి. అప్పుడే కదా నువ్వు కార్డు పెట్టి మనీ తీసుకుంటావు. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మనము ఒకవేళ 1,00,000 రూపాయలది ఆ టైంలో ఏదైనా వస్తువు కొనాలి అంటే మనము సంచుల్లో వేసుకుని డబ్బులు పట్టుకొని వెళ్లాల్సి వస్తుండే. సంచుల్లో అంటే బ్యాగులు, మన హ్యాండ్ బ్యాగ్ కావచ్చు, లేకపోతే సూట్ కేసు కావచ్చు, అందులో మనీ పెట్టుకొని 5 లక్షలు అయితే 5 లక్షలు కూడా ఆ మనీని పట్టుకొని మనం వెళ్ళాలి. ఎక్కడికైనా ఖచ్చితంగా మన చేతిలో పట్టుకొని ఉండాలి. అంటే అక్కడ నువ్వు 1 లాక్ ఇస్తున్నావు అంటే ఒకవేళ అప్పుడు 5 రూపాయల నోట్లు అయితే ఇంకెక్కువ కౌంట్ చేయాలి. అప్పుడు మనకు 10 రూపాయల నోట్లు అయితే కొంచెం తక్కువ, ఇంక 20 రూపాయలు కొంచెం తక్కువ. ఈ విధంగా నువ్వు కౌంట్ చేయాలి, వాళ్ళకి కౌంట్ చేయాలి. ఈ విధంగా అక్కడ ఇవ్వాలి. ఆ తర్వాత ఇక్కడ క్యాషియర్ అంటే ఇక్కడ బ్యాంకులోకి వెళ్ళాం కదా, తీసుకునేటప్పుడు కూడా వాళ్ళు కట్టలు ఇస్తే ఆ కట్టలు లెక్క పెట్టుకోవాలి. అప్పట్లో ఒక్కోసారి అప్పుడప్పుడు తక్కువ కూడా వస్తుండే. 100 రూపాయల నోట్లు తీసుకుంటే నువ్వు 100 తీసుకుంటే 1,00,000 అవుతుంది. అది మరి నీకు మళ్ళీ ఇంటికి వెనక లెక్క పెట్టుకునే వాళ్ళు మనం అక్కడనే కూర్చుని లెక్క పెట్టుకునే వాళ్ళం. గుర్తుందా సార్? అవును సార్. ఎస్. సో అది రాను ఏమైందంటే కార్డుకు వచ్చింది. సో ఆ తర్వాత కార్డు నుంచి వెళ్ళి మనమే అమౌంట్ తీసుకురావాలి. ఆరోగ్యం వచ్చింది. ఆ తర్వాత ఇంటర్నెట్ లో మన మొబైల్ యాప్ అంటే సపోజ్ ఎస్బీఐ బ్యాంకు ఎస్బీఐ యాప్, హెచ్డిఎఫ్సి అంటే హెచ్డిఎఫ్సి, ఈ విధంగా బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడం వచ్చింది. సో అంటే నీ అకౌంట్ లో ఎంత ఉన్నది, నువ్వు 1 లాక్ ఏదైనా తీసుకున్నావు అంటే నువ్వు అప్లికేషన్ నుంచి వెళ్ళి నువ్వు మనీ పంపించేసావు, అతనికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ నువ్వు 1 లాక్ ని లెక్క పెట్టావు అంటే లేదు. ఏం చేసావు, నీ యాప్లోకి వెళ్ళి 1 లాక్ అని చెప్పేసి కొట్టి నీ యొక్క పాస్వర్డ్, యూజర్ నేమ్, సంథింగ్ చేసి నువ్వు పంపించేసావు. సో ఇక్కడ ఏ ఊరికి వెళ్ళలేదు నువ్వు, కనీసం బ్యాంకుకు వెళ్ళలేదు, లేదా నువ్వు ఎవరికైతే ఇవ్వాలనో వాళ్ళ ఇంటికి ఫ్రెండ్స్ కావచ్చు అక్కడికి వెళ్ళలేదు, ఇంకెక్కడికి కూడా వెళ్ళలేదు. బట్ నువ్వు వేరే రాష్ట్రంలో ఉన్నా కూడా బట్ నువ్వు 1,00,000 రూపాయలు పంపించేసావు. 1,00,000 కాదు 10 లక్షలైనా పంపించేసావు. సో జస్ట్ దాన్ని వర్చువల్ అంటారు. అంటే జస్ట్ నంబర్ అది, అంతేనా? అవును సార్. అంటే నువ్వు బ్యాంకుకి వెళ్ళలేదు, నువ్వు పైసలు తీయలేదు, అతని దగ్గరికి వెళ్ళలేదు, నువ్వు అతనికి ఇవ్వలేదు, బట్ నువ్వు ఇచ్చినట్టు లెక్క అది. సో అలా రోజులు గడుస్తూ ఇప్పుడు ఇంకా ఈజీ అయింది. ఏంటి సార్, ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు? ట్రాన్సాక్షన్ ఎక్కడ? ఫోన్ పేలో. ఎస్, ఫోన్ పే. సో మనం ఫోన్ పే ఇప్పుడు యూజ్ చేయబట్టి చాలా రోజులు అవుతుంది, అంత ఈజీ అయింది. ఇప్పుడు ఇంకా కొత్తగా డిజిటల్ రూపీని చేస్తున్నాం మనం ఫోన్ పేలో. మనం ఫోన్ పేలో ఎక్కడి నుంచి వెళ్ళి రాంగ్ మనీ వచ్చింది అది వచ్చే అవకాశం ఉంది. బట్ ఇక్కడ డిజిటల్ మనీ యూజ్ చేస్తే అది రాంగ్ అమౌంట్ రాదు. తప్పుడు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు అది అవుతుంది. ఆ డిజిటల్ రూపీ ఎలా ఉంటుందంటే నువ్వు అప్లికేషన్ లో సెలెక్ట్ చేసుకోవాలా, 5 రూపాయల నోట్లు ఎన్ని, 10 రూపాయల నోట్లు ఎన్ని, 100 రూపాయల నోట్లు ఎన్ని, అవి కూడా నీకు చూపిస్తుంది. సో నువ్వు సపోజ్ 50 రూపాయల నోట్లు సెలెక్ట్ చేసుకున్నావు, నువ్వు సపోజ్ 500 పే చేయాలి అంటే నువ్వు 50ని 10 సార్లు నొక్కాలి. 50 అంటే అక్కడ నోట్ కూడా పడతా ఉంటుంది. దాన్ని డిజిటల్ పే అవుతుంది. డిజిటల్ పే అంటే నీ బ్యాంకు నుంచి మాత్రమే అవుతుంది అది. ఓకేనా? అదొకటి. సో అందులో అది ప్యూర్ మనీ. ఇప్పుడు ఈ రోజుల్లో నడిచేది అది ప్యూర్ మనీ. నీకు ఫోన్ పేలో ప్యూర్ మనీ కాదు. సో ఈ విధంగా మనం ముందుకు వస్తున్నాము. సో ఇక మీరు అడిగింది క్రిప్టో కరెన్సీ. క్రిప్టో అనేది కూడా ఏంటంటే సపోజ్ అది ఇప్పుడు దాన్ని క్రిప్టోలో భాషలో కొన్నిటిని యూఎస్డిటీ అంటాం, చాలా పేర్లతో ఉన్నాయి. బీటీసీ అని ఇంకా 26,000 పేర్లతో ఉంది క్రిప్టో కరెన్సీ అనేది. సో ఇది కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఒక వర్చువల్ కరెన్సీ, అసలు నీకు కనబడదు. ఇప్పుడు సపోజ్ ఇందాక మనం మాట్లాడుకున్నది బ్యాంకులకి వెళ్ళి డబ్బులు తెస్తే మనకు కనబడుతుంది. ఒక్కోసారి నువ్వు నాకు 50,000 కావాలంటే పంపించారు, బట్ నేను వెళ్ళి బ్యాంకులకి వెళ్ళి విత్డ్రాల్ చేసుకుంటే విత్డ్రాల్ అవుతుంది, కనబడుతుంది, నేను పట్టుకోవచ్చు, చేత పట్టుకుంటాను. మీరు ఎక్కడి నుండి పంపించినా కూడా నేను విత్డ్రాల్ చేస్తే కనుక చేత పట్టుకోవచ్చు.
నాకు కనబడుతుంది ఇది ఓకే ఇది 1000 రూపాయలు, ఇది 1,00,000 రూపాయలు, ఇవన్నీ కలిసి 2,000, 4 లక్షలు, 10 లక్షలు ఇలా కనబడుతున్నాయి. నేను పట్టుకోవచ్చు, నా జేబులో పెట్టుకోవచ్చు, నేను దాన్ని ఖర్చు చేయొచ్చు. ఓకే బట్ ఈ క్రిప్టో అనేది ఏంటంటే ఇప్పుడు మీరు అన్ని చేయొచ్చు, ఖర్చు చేయొచ్చు, నీకు నాకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. బట్ ఎప్పుడన్నా మీకు ప్రింటింగ్ కావాలంటే చేసుకోరాదు. అంటే జస్ట్ వర్చువల్ మనీ, జస్ట్ నెంబర్. ఓకే ఎలాగైతే ఇప్పుడు దాకా ఓకే మనము 1,00,000 రూపాయలు అంటే 1,00,000 రూపాయలు నేను చెప్పి నీ బ్యాంకులు ఉంటే బ్యాంకులకి ట్రాన్స్ఫర్ చేసావు, నీ ఫోన్ పేలు ఉంటే ఫోన్ పేలకి ట్రాన్స్ఫర్ చేసావు. బట్ అక్కడ ఎదుటి వ్యక్తి అయినా నువ్వైనా దాన్ని విత్డ్రా చేసి పట్టుకొని చూడొచ్చు, జేబులో పెట్టుకోవచ్చు. కానీ ఇది కూడా ఆ విధంగా మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. నీ వ్యాలెట్ టు వ్యాలెట్, లేకపోతే నీ యొక్క వ్యాలెట్ మనీ చేసుకోవచ్చు, దాన్ని మనీ కూడా చేసుకోవచ్చు. మన మనీని కూడా ఏదైతే క్రిప్టో ఉందో ఆ క్రిప్టో టు ఇండియన్ మనీ మనం చేసుకోవచ్చు, మన బ్యాంకులోకి వచ్చేలాగా. బట్ ఏమొస్తుంది అంటే మళ్ళీ మనం ఇండియన్స్ కనుక ఇండియన్ కరెన్సీని మనం బయటకు తీసుకోవచ్చు. బట్ ఇక్కడ క్రిప్టో టు ఇండియన్ మనీ చేంజ్ చేసావు, ఎక్స్చేంజ్కి వెళ్ళి చేంజ్ చేసామన్నమాట దీన్ని. ఎక్స్చేంజ్ అంటే మార్చే సమయంలో, ఎక్స్చేంజ్ అంటే ఏమంటారు సార్, మార్చడం. అంటే నీ దగ్గర మనీ ఉన్నదాన్ని, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు టూర్లు వెళ్తాము కదా సార్, టూర్ అంటే ఏంటి, వేరే వేరే దేశం, అంటే దేశం విడిచి ఇంకో దేశానికి వెళ్తే ఆ కరెన్సీ వేరే అంటే మార్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఫిజికల్ గా 1,00,000 రూపాయలు ఉన్నాయి సార్, మనము పక్క దేశానికి నేపాల్కి వెళ్ళాం, లేదా బంగ్లాదేశ్కి వెళ్ళాం, లేదా మనం ఇంకో కంట్రీకి వెళ్ళాం, లేదా ఆస్ట్రేలియా వెళ్ళాం తిరగడానికి. ఇప్పుడు నీ దగ్గర 1,00,000 రూపాయలు ఫిజికల్ గా ఉన్నాయి, అంటే పట్టుకున్నారు, మీ జేబులో పెట్టుకున్నారు, ఉన్నాయి. అక్కడ అవి ఖర్చు చేసడానికి కుదురుతుందా అంటే సార్, కుదురుతుందా సార్? కుదరదు. ఏం చేయాలి అప్పుడు? దాన్ని మనము ఎక్స్చేంజ్ అంటే చేంజ్ చేయాలి. చేంజ్ చేయాలి అంటే ఇప్పుడు నువ్వు 1,00,000 రూపాయలకు ఒక 500 1000 రూపాయలకు సంబంధించిన వస్తువు అక్కడ నువ్వు కొంటున్నావు. బట్ అక్కడ నువ్వు ఇండియాలో కొంటే నీకు 1000 రూపాయలకు వస్తుంది, ఇక్కడ కొంటే కూడా 1000 రూపాయలే ఉంది. కానీ నీ దగ్గర ఉన్న అమౌంట్ ఏంటంటే ఆస్ట్రేలియాకి వెళ్ళావు, నీ దగ్గర ఏముండాలా, డాలర్ ఉండాలా, బట్ నీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి. సో దాన్ని మార్చాలి అంటే నీకు దగ్గర 1000 రూపాయల వస్తువుని కొంటున్నావు, కానీ నువ్వు 1050 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది అక్కడ. అంటే 50 రూపాయలు ఎక్స్ట్రా పోతుంది. అంటే చిన్నగా చెప్తున్నాను ఇక్కడ, ఇది ఎంత పెద్ద అమౌంట్ అయితే అంత రేటు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. బట్ ఇది చేంజ్ చేసి చెప్తున్నావు, మార్చుతున్నావు. సో అలాగే క్రిప్టో కరెన్సీని మనం ప్రింట్ చేయలేము, కానీ బట్ ఏంటంటే ఇక్కడ మార్చగలం. అది ఎలా ఏంటి అనేది అది అదర్ థింగ్స్ మీరు అడిగిన మళ్ళీ నెక్స్ట్ టైం సెషన్ లో వస్తుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఏంటంటే మీరు అడిగిన దానికి చిన్న సమాధానం ఏంటంటే, క్రిప్టో కరెన్సీని నువ్వు ఆన్లైన్ లోనే సంపాదించగలుగుతావు, ఆఫ్లైన్ లో కాదు. దీన్ని ఆన్లైన్ లోనే సంపాదించగలుగుతావు, ఆన్లైన్ లో కూడా నువ్వు ఖర్చు పెట్టగలుగుతావు. ఇప్పుడు ఈ క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉందో కొన్ని దేశాలల్లో నువ్వు ఇక దాన్ని మళ్ళీ ప్రింట్ చేయాల్సిన పని లేదు, ఎక్స్చేంజ్ చేయాల్సిన పని లేదు. నీ దగ్గర ఏ కరెన్సీ ఉందో ఆ కరెన్సీ, నా దగ్గర ఈ కరెన్సీ ఉంది అంటే ఆ కరెన్సీతో నువ్వు కొనుక్కోవచ్చు. అంటే దాన్ని ప్రింట్ చేయాల్సిన పని లేదు, ప్రింట్ చేయాల్సిన మధ్యలో అడ్రస్ ఉంటుంది. సో ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు మనము కొంతమందికి మనం ఫోన్ పే చేసినా కూడా నెంబర్ అవసరం లేదు, అక్కడ స్కానర్ పెడతారు, సో ఆ స్కానర్ జస్ట్ ఇలా నువ్వు చేసావు అంటే అయిపోయాయి, నెంబర్ చెప్పరు, స్కానర్ పెడతారు. సో అలాగే మీ దగ్గర వ్యాలెట్ లో ఈ క్రిప్టో కరెన్సీ ఉంటే మీరు ఎక్కడికైనా వెళ్ళినా కూడా, ఇప్పుడు ఇండియాలో కూడా చాలా చోట్ల మీకు తెలుసో తెలియదో కొన్ని పెట్రోల్ బంకులలో, కొన్ని సూపర్ మార్కెట్లలో సో వాళ్ళు స్కానర్ పెట్టారు. ఏ స్కానరు? క్రిప్టో కరెన్సీ స్కానర్ పెట్టారు. అంటే మేము ఈ యొక్క అంటే ఆ క్రిప్టోలలో కూడా అన్ని ఉంటే అన్ని యాక్సెప్ట్ పెట్టారు, కానీ సో కొన్ని వాళ్ళు నేను ఈ పేరు పెట్టి మొన్నటిదాకా మనకు కొన్ని రోజులు పీవీసీ మెటా కూడా చాలా మంది యాక్సెప్ట్ చేశారు సార్. మనది పీవీసీ మెటా ప్లాట్ఫామ్, మనం మాట్లాడేది ఉన్నది పీవీసీ మెటా ప్లాట్ఫామ్. సో పీవీసీ మెటా స్కానర్ కూడా పెట్టినారు. అంటే మీ దగ్గర పీవీసీ మెటా ఉన్నట్టయితే సో నువ్వు ఎంతైతే వస్తువు కొనుక్కుంటున్నావో అంతకంటే కొంతమంది ఏమో సేమ్ పెట్టినారు, కొంతమంది ఏమో దానికంటే 2 రూపాయలు ఎక్కువ. అంటే వాళ్ళు మళ్ళీ చేంజ్ చేసుకోవాలి కనుక. సో ఎగ్జాంపుల్ ఒక వస్తువు 10 రూపాయల వస్తువు ఉంది, సో 10 రూపాయల్లో మీరు 11 రూపాయలకు సంబంధించిన పీవీసీ మెటా పంపిస్తే మీకు 10 రూపాయలు ఉన్న మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా సో క్రిప్టో కరెన్సీ కూడా మనము ఇండియన్ మనీ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్రిప్టోని మనము ప్రింట్ చేసి పట్టుకోలేము, కానీ అన్నిటికడా మనం యూటిలైజ్ చేయడానికి ఉంటుంది.
ఓకే ఓకే సార్. అంటే సో సార్ ఇంకా మనకి ఎవరు- ఓకే అర్థమైంది. ఉమ్. అయితే ఇప్పుడు మనది యాక్చువల్ గా మనది 150 కోర్స్ ఇంకా మీరు పీయూష్ టోటల్ మేడం కైన్స్ వచ్చారు, ఉన్నాయి మనది. క్రిప్టో కరెన్సీ అంటే అర్థమైంది కదా సార్. ఇప్పుడు 150 అనేది పీయూష్ అర్థమైంది. మేడం వచ్చారా? మాట్లాడండి. అవును, పీవీసీ మెటల్. ఇప్పుడు మన పీవీసీ మెటల్ 150 కోట్ల కైన్స్ ఉన్నాయి ఓకే మన టోటల్ కైన్స్ సప్లై. ఓకే. ఉమ్. అయితే దాన్ని ఎవరు పర్చేజ్ చేశారంటే ఎలా పర్చేజ్ చేస్తే దాన్ని ఎలా పెట్టినట్టు నాకు అర్థం కావట్లేదు సార్. ఎవరు పెట్టారు, ఏంటి పెట్టారు నాకు అర్థం కాదు. చెప్పండి, మళ్ళీ చెప్పండి. మీకు వచ్చే నాకు అర్థం కాదు. 150 కోట్ల కైన్స్ టోటల్ సప్లై మనది. ఓకే, ఎలా తెలుసు మీకు? 150 ఏంటి? కోట్ల ఎవరు అంటే ఇప్పుడు మీరు మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. చెప్పండి మళ్ళీ. అవును, అంటే 150 కోట్ల కైన్స్ టోటల్ సప్లై అని అలా ఇచ్చారు కింద మనకు ఓకే ఓకే పీవీసీ మెటల్. ఓకే. అయితే ఆ 150 మిలియన్ కోట్ల కైన్స్ ఎవరు అంటే దీన్ని ఎవరైనా పర్చేజ్ చేయాలా, లేకపోతే దీన్ని ఏమైనా ట్రేడింగ్ తరపు నుంచి ఏమన్నా దీన్ని లైసెన్స్ తీసుకున్నారా ఎందుకు తెలియట్లేదు సార్ నాకు. ఇది ఎలా వస్తాయి అనేది చాలా ఉన్నాయి. మీరు అన్నారు కదా ఇప్పుడు, అదే పీవీసీ మెటల్ కావడం, బిట్ కాయిన్ కావడం, ఇట్లా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎలా సృష్టించారు అసలు అనేది? దీనికి ఒక సంస్థ ఉంటుంది, దీనికి బట్ ఆ సంస్థ అనేది పూర్తిగా బయట పెట్టరు, బయట కనబడదు మనకి. ఇప్పుడు బీటీసీ ఉంది, ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఎగ్జాంపుల్ మీకు తెలియాలి అంటే, సో ఒక బీటీసీ అనేది ఉంది. మరి బీటీసీ ఫస్ట్ ఏమో కొంతమందికి 2009లో ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అంటే నువ్వు రిజిస్టర్ చేసుకుంటే నీకు కొన్ని వస్తాయి, నువ్వు దీన్ని రోజు ఓపెన్ చేసుకోవాలని చెప్పినారు. చేస్తే నీకు బిట్ కాయిన్స్ వచ్చాయి. బట్ దానికి ఒక 2 to 5 months దానికి వాల్యూ ఉందంటే లేదు. ఓకేనా? అంటే ఈ 5 నెలల్లో చాలా మంది రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఓకే, అక్కడ ఏమో నెంబర్లు కనబడుతున్నాయి. 1, 2, 3, 4 రోజు ఒకటి పెరుగుతుంది, 10 అవుతున్నాయి, 20 అవుతున్నాయి, 5 అవుతున్నాయి. బట్ ఏమవుతుందంటే ఇక్కడ దాన్ని ఏం చేయాలా, అది ఎందుకు అనేది నీకు తెలియట్లేదు. సో అప్పుడు ఎగ్జాంపుల్ ఒక 1000 మంది అంటే ఓవరాల్ గా ఒక 1000 మంది 2000 మంది రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకు ఏదో వస్తుంది, అక్కడ నెంబర్ కనబడుతుంది. ఇప్పుడు తెలుసు మనకు బీటీసీ అని అదని ఇదని. బట్ అది రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే నెంబర్లు వస్తున్నాయి కానీ దాన్ని ఏం చేయాలో తెలియదు. అది మనీ అని ఎవరు అనుకోవట్లా, అది మనీ అవుతా అని చెప్పి ఎవరు అనుకోవట్లా. సో ఈ ఓవరాల్ గా 5000 మెంబర్స్ తీసుకుంటే అది రిజిస్టర్ అయ్యే సమయానికి 1000 మంది దగ్గర మాత్రమే అది ఉంది. ఇంకో 4000 మంది దాని ఐడి, పాస్వర్డ్ ఇవన్నీ మర్చిపోయారు. ఇప్పుడు నీ దగ్గర ఒక 100 తయారైనాయి, 10 తయారైనాయి, ఒక 100, కొంతమంది దగ్గర 50, కొంతమంది 20, కొంతమంది 10 తయారైనాయి. అయితే అది అవుతూనే 6 రూపాయలకు ఒకటి అయింది. 6 రూపాయలకి ఒకటి దగ్గర 10 ఉన్నాయి అనుకోండి, దాని విలువ ఎంత? 60 రూపాయలు. 10 ఉంటే 100 ఉంటే 600. మరి ఇప్పుడే నువ్వు తీసుకోవచ్చా అంటే తీసుకోరాదు, విత్డ్రాల్ ఆప్షన్ ఇవ్వలేదు. సో ఈ 1000 మందిలో కూడా 200 మంది మళ్ళీ ఐడి పాస్వర్డ్ పారేశారు. నా దగ్గర ఉన్నాయి 1000, కానీ 6000 రూపాయలు అవుతుంది, లేకపోతే 600 అవుతుంది, కానీ ఎందుకు విత్డ్రాల్ లేదు కదా, పడేశారు. ఆ తర్వాత అది మెల్లిగా కొద్దిగంత 6 రూపాయలు, 10 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 45 రూపాయలకు వచ్చింది సార్. 45 రూపాయలకు వచ్చినాక చాలా మందికి ఈ యొక్క ఏదైతే ఉన్న వాళ్ళు పడిపోయారు, కొత్త వాళ్ళు వస్తున్నారు. కరెక్టే, 45 రూపాయల తర్వాత కొత్త వాళ్ళు వస్తున్నారు. బట్ ఇక్కడ 6 రూపాయలు వచ్చినప్పుడు రాలేరు ఎక్కువ మంది, ఇక్కడ ఫ్రీగా ఉన్నప్పుడు కూడా రాలేరు ఎక్కువ మంది. 45 రూపాయలు, 50 రూపాయలు అయిన తర్వాత చాలా మంది వస్తున్నారు. మరి 45 రూపాయలు ఎలా అవుతుంది ఇది అనేది ఎవరు గ్రహించాల? అసలు ఎవరు చేస్తున్నారు దీన్ని? 45 ఈ రేట్ ఎట్లా పెరుగుతుంది మరి? అసలు ఇది ఎవరు చేస్తున్నారు, ఏం కథ అని ఎవరు ఊహించలేదు దీన్ని. అంటే ఎవరు అడగలేదు. ఏమైంది? సీదా $1కి వెళ్ళింది. అక్కడ డాలర్ అంటే విలువ తక్కువ కనుక దగ్గర 70 రూపాయల వరకు వెళ్ళింది. సో పబ్లిక్ అటాక్ అయింది. అంటే పబ్లిక్ తెలిసిపోతుంది, ఇది బాగుంది అని. సో అప్పుడు ఇంత టాలెంట్ లేదు కనుక తెలిసిన వాళ్ళు మాత్రమే చేసుకుంటున్నారు. సో $1కి పోయింది, $2కి పోయింది, $10కి పోయింది. బట్ మంచిగానే అప్పుడు విత్డ్రాల్ కూడా ఇస్తున్నాడు, కొద్దిగా చిన్నగా విత్డ్రాల్ చార్జ్ చేశాడు సార్, చిన్నగా. సో డబ్బులు వస్తున్నాయి, చేసుకుంటున్నారు, అంతే తప్ప ఇది ఎక్కడి నుంచి వస్తుంది,
ఉం? దీని యొక్క లీగాలిటీ ఏంటిది, మనం ఇట్లా తీసుకున్నది కరెక్టా కాదా అనేది ఎవరు దాన్ని మరి అట్లా అబ్జర్వ్ చేయట్లేదు. బట్ అవును సార్, పోను పోను ఇప్పటికీ అబ్జర్వ్ చేయట్లేదు. ఎవరు కూడా దాన్ని రైట్ సార్ ఇది ఎంక్వైరీ చేయట్లేదు. సో పోను పోను అది మరి దగ్గర దగ్గర వేలల్లో వెళ్ళింది సార్. మళ్ళీ రూపాయల్లో మాట్లాడుకున్నది వేలల్లోకి వెళ్ళింది ఒక్కొక్కటి. సో కొద్ది 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 మెల్ల మెల్ల అది మూవ్ అవుతుంది. బట్ ఒక 20,000 30,000 వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమైందంటే అది 5,000కి పడిపోయింది. ఒక కాయిన్ 20,000కి వెళ్ళింది. వావ్ సూపర్ ఉంది. కానీ అక్కడ అమ్మటోళ్ళు తక్కువైపోయారు, కొనటోళ్ళు ఎక్కువైపోయారు ఆ టైంలో మళ్ళీ. సో అంటే చూడండి మీరు, ఇప్పుడు ఫ్రీ వచ్చింది కొంతమంది అయ్యారు, 6 రూపాయలకు వచ్చింది కొంతమంది, 10 రూపాయలకు వచ్చి కొంతమంది, 45 రూపాయలు అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ అది పుంజుకుంది. సో పెరిగిన కొద్ది పబ్లిక్ కొనుక్కోవడం జరిగింది. సో అనుకోకుండా 5,000కి వచ్చింది. సో ఇప్పుడు ఏమనాలి దాన్ని? ఇప్పుడు 20,000 మీరు తీసుకున్నారు సార్, ఒక 10 తీసుకున్నారు, పైసలు ఉన్నాడు, పైసలు లేని వాళ్ళు ఒకటి తీసుకున్నారు, దాని విలువ 5 రూపాయలు అయింది. అది వేస్టా మంచిదా? సారీ 5,000 అయింది, అది వేస్టే కదా సార్. ఇప్పుడు పనికిరాదు, ఎందుకు పనికిరాంది కదా. సో పబ్లిక్ మొత్తము 20,000 అంటే 15,000 నువ్వు లాస్ అయ్యావు పోగా ఆ 5,000 కూడా నువ్వు విత్డ్రాల్ చేసేస్తావు మళ్ళీ. అంటే అర్థం ఏంటి? నువ్వు ఆపుకోలేదు. బట్ అది మళ్ళీ ఏమైంది సార్, మళ్ళీ మళ్ళీ కొంచెం కొంచెంగా పుంజుకుంటూ మళ్ళీ 50,000 అయింది అది. ఇప్పుడు ఏమైంది, ఈ 5,000 అయినప్పుడు నువ్వు తీసేసావు పూర్తిగా. అట్లీస్ట్ నీ 5,000 50,000 అవుతుండే మళ్ళీ. బట్ నీకు తెలియదు ఆ విషయం నీకు తెలియదు. మరి ఇక్కడ చెప్పండి, ఎవరు చేస్తున్నారు? అప్పటికి కూడా ఎవరు మాట్లాడట్లా దీన్ని. మీరు అడిగారు కదా ఈ 150 కోట్లు అసలు ఎవరు తీసుకొచ్చారు, ఎక్కడ రిజిస్ట్రేషన్ అయింది, మనకు ఎవరు తెచ్చారు, వారి పేరేంటి, వారు ఎందుకు 150 కోట్లు తెచ్చారు, ఫస్ట్ ఎందుకు $1 నుంచి వెళ్ళి 13 రూపాయల్లో మాట్లాడుకుంటే మరి 100 రూపాయలకు వచ్చింది 1,300లకు ఎందుకు వెళ్ళింది, 1,300 నుంచి ఎందుకు బ్యాక్ అయింది, ఇప్పుడు ₹1 వచ్చి ఎంత ఎందుకు నిలబడింది, ₹1 తక్కువ ఎందుకు నిలబడింది, ఇది ఎవరికి తెలియదు సార్. 4 lakhs వరకు వెళ్ళింది సార్, 300 కాదు, 4 lakhs ఏవో వెళ్ళింది. 4 lakh ఏవో వెళ్ళింది మన పీవీసీ మేట ఒకటా. అవును సార్, September 7th 2022. 4 lakhs కాదు, September 7th 2022 నుంచి 21st September వరకు అంతా 4 lakhs నుంచి 3 lakhs ఏవో ఈ మధ్యలో నడిచింది సార్. నాకు అర్థం కాలే ఏంటి సార్ 4 lakhs 3 lakhs ఏవో. మా పీవీసీ కాయిన్ సార్ వాల్యూ లాక్ లో వెళ్ళింది సార్. అవును సార్, మనం ఎంతసేపు 2023 వరకే చూస్తున్నాం, 2022 వరకు చూడలేదు ఇంతవరకు. ఎంతసేపు 2023లో స్టార్ట్ అయింది, 2023లో స్టార్ట్ అయింది అనుకుంటున్నా. యాక్చువల్గా స్టార్ట్ అయింది 2022 కంటే బిలోనే స్టార్ట్ అయింది సార్ ఇది. అయితే అంత మరి స్టార్టింగ్ ఎంతతో వచ్చింది ఇది? స్టార్టింగ్ నాకైతే అలా మనకు చూపించింది ఎంత, అప్పుడు $7 చూపించింది. అంటే అప్పుడు అప్గ్రేడ్ అయింది, అప్పటికి ఎంత ₹1 తోట స్టార్ట్ అయింది, అప్పటికి 17,000 ప్లస్. అంటే పెరుగుతున్న ఇంక్రీజ్ అవుతుంది చూపిస్తుంది కదా సార్ మనకు ఎంత పర్సెంటేజ్ పెరిగింది అనేది. పర్సెంటేజా మీరు చెప్పేది లక్షలా? నీకు మీరు పెట్టే రూపాయల్లో వెళ్ళిందా వెళ్ళిందంటున్నారా? అంటే నేను చూపించిన అప్పుడు నాకు ఎండ్కి వెళ్ళలే, వెళ్ళే కాడికి అప్పటికి 17,000 చేంజ్ టైమ్స్ పెరిగింది అని చెప్పి మనకు చూపించింది. ఆ తర్వాత మళ్ళా ఇంకా ముందరకు వస్తే 4 lakhs ఏవో వచ్చింది సెప్టెంబర్ లో. అమౌంట్ లో మీరు అనేది ఏంది, ఒక పీవీసీ మీట 4 లక్షల వరకు వెళ్ళిందా? అవును సార్, మరి 4 lakhs $4,900 7th September 2022 ఎగ్జాక్ట్లీ. 7 సెప్టెంబర్ 7th డేట్ సెప్టెంబర్ నెల 2022. ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? నేను మా ట్రస్ట్ వాలెట్ ఉంది కదా సార్, ట్రస్ట్ వాలెట్ లో మా పీవీసీది ఓపెన్ చేసి చూపించగలరా? మీరు ఓపెన్ చేయండి సార్, నాకు ఎందుకంటే నాది స్క్రీన్ షేర్ సరిగా అవ్వట్లేదు. నేను చేద్దామని చూశాను, ఒక్క నిమిషం అవుతుందా చూస్తాను మళ్ళీ. చూడండి మరి, ఒక్క నిమిషం అవుతుంది, ఓపెన్ అయింది. చూపిస్తాను.
గుడ్ మార్నింగ్ సార్. నగేష్ సార్. నగేష్ సార్ అయిపోయినట్లున్నది. ఓకే నగేష్ సార్, మీరు మా మాట మీకు వినబడితే మీరు ఆఫ్ చేయండి. నేను ట్రస్ట్ కార్డ్ ఓపెన్ చేస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను. మీ స్క్రీన్ షేర్ అయిపోయింది అనమాట. స్టక్ అయింది, నాకు అర్థమవుతుంది. మీరు నగేష్ సార్, మీరు స్క్రీన్ షేర్ ఆపండి. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను. నగేష్ సార్, మీరు ఒక్కసారి లెఫ్ట్ అయ్యి రండి. మీటింగ్ నుంచి వెళ్ళి లెఫ్ట్ అయ్యి రండి. అప్పుడే మీ మాట మాకు వినబడుతుంది. ఓకే, నాగేష్ ఎవరి దగ్గర పర్సనల్ నెంబర్ ఉంటే మీరు కాల్ చేసి చెప్పండి. మా సార్కి లెఫ్ట్ అయ్యి మళ్ళీ ఒకసారి రమ్మని చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. రాజేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నగేష్ సార్ది ఏ జిల్లా సార్? అడుగుదాం, మళ్ళీ వస్తే అడుగుదాం. ఓకే ఓకే ఓకే, థ్యాంక్స్ సార్. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను మరి సార్ని, అందుకని మళ్ళీ వస్తే కనుక అడుగుదాం. సార్ ఏమంటున్నారంటే మరి 4 లక్షల వరకు కూడా వెళ్ళిందంట. చూద్దాం సార్కి ఎక్కడ కనబడింది అనేది చూద్దాం. ఓకే, సార్ లెఫ్ట్ అయ్యారా? వెరీ గుడ్, లెఫ్ట్ అయ్యారు కదా. సో మళ్ళీ వస్తారు. వస్తే కనుక సార్తో మాట్లాడదాం. ఓకే, వచ్చారు. సార్ మీది అంటే స్క్రీన్ షేర్ స్టక్ అయింది కదా సార్? ఓకే, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, అక్కడికి వెళ్తాను అనమాట. ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేయండి సార్. ఓకే, రైట్. మీరు ఎక్కడి నుంచి సార్? చాలా అంటే నేను ఊరికి అడిగాను, జస్ట్ క్యాజువల్ గా అడుగుతున్నాను. హైదరాబాద్ సార్. హైదరాబాద్. ఓకే సార్. హైదరాబాద్ అకౌంట్ సార్? అంటే జస్ట్ క్యాజువల్ అడుగుతున్నాను సార్. అకౌంట్ సార్ హైదరాబాద్ లో ఎంజల్ సార్. ఓకే, సో ఇక్కడ నేను ట్రస్ట్ కార్డ్ ఓపెన్ చేశాను. ఎక్కడికి వెళ్ళమంటారు సార్? పీవీసీ మేడం క్లిక్ చేయాలా? పేజ్ మీద క్లిక్ చేయండి సార్. ఓకే, ఆల్ కొట్టండి సార్. ఏం కొట్టాలి? ఆల్ ఆల్. ఓకే సార్. ఇప్పుడు అక్కడ ఫింగర్ పెట్టి వెనక్కి వెళ్ళండి సార్. అట్నే వెనక్కి వెళ్ళండి. అక్కడ చూడండి, వెనక్కి వెళ్ళండి. అట్నే చూసారా? అక్కడ మళ్ళీ వెనక్కి వెళ్ళండి. అక్కడనే ఏళ్ళు తీయొద్దు సార్. ఎక్కడ వెనక్కి వెళ్ళండి. ఏళ్ళు పెట్టుకో 3800. ఓకే, ఇంకా వెనక్కి వెళ్ళండి. కొంచెం వెనక్కి వెళ్ళండి లైట్ గా. పోయింది. మళ్ళా ఆడ మనం కరెక్ట్ ఫింగర్ మనం కరెక్ట్ మూమెంట్ ఉండదు ఒకసారి. చూసారా సార్? ఉంది కదా సార్, చూపండి. ఇప్పుడు ఇది ఆ రోజున విలువ చూపిస్తుంది 14 సెప్టెంబరు 2022న. ఇప్పుడు ఎన్ని పీవీసీ మెడల్ ఉన్నాయంటే అది ఒక పీవీసీ మెడల్ వాల్యూ వచ్చేసి $7.89. ఓకే, సో నా దగ్గర 847 ఉన్నాయి కనుక తో అది $3,832 వాల్యూ అది. ఓకే, మీరేం చెప్పాలనుకుంటున్నారు? అప్పుడు అంత రేట్కి వెళ్ళింది అంటున్నా సార్. అప్పుడు సెప్టెంబర్ లో ఆ రేట్కి వెళ్ళింది. 3800, 4900కి వెళ్ళింది. ఆగండి. అక్కడ పైన చూపించేది ఏంటంటే సార్, ఇప్పుడు మీరు కింద చూడండి, పీవీసీలు ఎన్ని ఉన్నాయి అక్కడ? 847 పీవీసీలు ఉన్నాయి. కింద చూడండి, మీరు కింద చూడండి. అవును. 847 ఇంటూ 8 ఎంత అవుతుంది చూడండి ఒకసారి. 847 ఇంటూ 8 ఎంత అవుతుంది సార్? ఒక్క నిమిషం. 847 ఇంటూ 8 ఎంత వచ్చింది సార్? 6776. 6776 వచ్చింది. ఇప్పుడు ఇలా ఎందుకు వచ్చిందని నేను చెప్తాను, ఒక్క నిమిషం. ఇంకా వెనక్కి వెళ్ళండి సార్. 4900కి వెళ్తుంది. ఇంకా వెనక్కి వెళ్ళండి. 4900కి చూపిస్తుంది 7th సెప్టెంబర్ లో. బట్ 7th సెప్టెంబర్. ఇది ఏంటి అనేది మీకు అర్థమవుతుందా?
ముందుగా మీరు అది అనక అదంతా చెప్పేదానికన్నా ఇప్పుడు కింద ఇప్పుడు చూడండి కింద ఒక్క నిమిషం సార్. ఓకే ఓకే కింద వాల్యూ ఏం మారదు సార్, కింద వాల్యూ ఏం మారట్లేదు. ఒక్క నిమిషం నేను చెప్తానండి. ఇప్పుడు కింద 847 పీవీసీ అంటే దాని డాలర్ విలువ 7.89 టోటల్ గా. ఓకేనా? టోటల్ గా అవును, మీ దగ్గర ఉన్నది నా దగ్గర ఉంది. బట్ ఇక్కడ మీరు ఇప్పుడు మీకు చెప్తాను వినండి. ఇప్పుడు మీరు ఇలా చేయాలి. దాని లెక్క ఎలా చేస్తారంటే $3,832 క్యాల్కులేషన్ ఓపెన్ చేయండి. 3,832 డివైడెడ్ 847 చేయండి సార్. డివైడెడ్ 847 3,832 డివైడెడ్ బై 847 ఎంత వచ్చింది సార్? 4.52 అంటే ఆ టైంలో 14వ తారీఖు సెప్టెంబర్ 2022న ఒక పీవీసీ మీటర్ వాల్యూ వచ్చేసి $4.50. ఎంత మీకు అర్థమవుతుందని చెప్పేది? మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి, మళ్ళీ చెప్తాను. మీరు అన్నది అర్థమైంది. యాక్చువల్ అయితే అక్కడ అది కాదు కదా సార్ అక్కడ చూపించేది. ఇప్పుడు ప్లస్ ఇంక్రీజ్ ఉంది, ప్లస్ బ్రాకెట్ లో ప్లస్ ఇంక్రీజ్ అని చూపిస్తా. ఇక్కడ నేను నా మాట వినండి. ఇంకొంచెం ముందుకు వెళ్తాను నేను. ఇప్పుడు ఇంత లాస్ట్ వెళ్ళాల్సిన పని లేదు. 5 అక్టోబరు ఇంకొంచెం ముందుకు వెళ్తాను. 26 అక్టోబరు అలాగే ఇలా ముందుకు వెళ్తాను అనమాట. ఇప్పుడు వదిలేసి ఒకసారి చూడండి మొత్తానికి. ఇప్పుడు ప్రజెంట్ దాని గురించి చెప్పండి. నా మాట నేను చెప్తాను. సార్ నేను మిమ్మల్ని ఏమనట్లేదు, వినండి నా మాట. నన్ను ఏమంటున్నాను సార్, నాకు డౌట్ క్లారిఫికేషన్ గురించి. నాకంతే, నన్ను అంటలే, నాకు తెలియదు అసలు. తెలుసుకుందామని కుతూహలం మనకి. మీకు తెలియదు కనుక నేను చెప్తాను వినండి. విషయం ఏంటంటే పీవీసీ మీటర్ వచ్చేసి మీకు ఏమైంది అంటే సార్ 28/07 ఓకే 2022లో వచ్చింది. ఓకేనా? 28 తారీఖు 7వ నెల 2022లో. అది డాలర్ పక్కన చెప్తే అందరు కన్ఫ్యూజ్ అవుతారు. ఎగ్జాంపుల్ చెప్తే నీకు 100 రూపాయలకు వచ్చింది సార్. ఓకేనా? 100 రూపాయలకు వచ్చింది. 100 రూపాయలకు వచ్చి ఎట్లా రోజులు గడిస్తే అట్లా లాస్ట్ 1300 వరకు వెళ్ళింది. అర్థమవుతుందా మీకు? ఒక్క పీవీసీ మీటర్ గురించి నేను చెప్పే ఇదంతా ఏం చెప్తున్నా, ఒక్క పీవీసీ మీటర్ ఈజ్ఈక్వల్ టు ఎంత చెప్పేది కూడా ఒక్క పీవీసీ మీటర్ ఈజ్ఈక్వల్ టు 100 రూపాయలకు వచ్చిన పీవీసీ మీటర్ 100 రూపాయలకు స్టార్ట్ అయింది పీవీసీ మీటర్ 28 తారీఖు 7వ నెల 2022. అది పోను 1300లకు వెళ్ళింది. ఓకేనా? 1100 రూపాయల వరకు వెళ్ళింది. లక్షల్లో వెళ్ళే మీరు ఇందాకే ఏమన్నారంటే లక్షల్లో పదం వాడరు కనుక చూపిస్తారా అని అడిగాను. అయితే మీకు ఐడియా లేదు కనుక నేను చెప్తున్నాను. సో అది ఒక వచ్చిన విలువ 1300లకు పెరిగింది. అయితే అది పోను తగ్గుతూ 12.5 తర్వాత 12 ఆ తర్వాత 11.5 ఈ విధంగా 11 అవుతూ 5, 6 అంటే 100 రూపాయలకు 200లకు వెళ్తూ 50 రూపాయలు 30 రూపాయలు 20 రూపాయలు 10 రూపాయలు 5 రూపాయలు 2 రూపాయలు అవుతూ ₹1 కంటే తక్కువలో కూడా వెళ్ళింది. అంటే 0.80 లేదా 0.70 వరకు కూడా వెళ్ళింది. అంటే 70 పైసల వరకు కూడా వెళ్ళింది. అవునా? సో ఇక్కడ మీరు కూడా ఆలోచించాలి ఏంటంటే 100 రూపాయలకు కొనుక్కున్న వ్యక్తి ఏది 28 తారీఖు నాడు 100 రూపాయలకు కొనుక్కున్న వ్యక్తి సపోజు అతను ఆ రోజున ఒక 10,000 పెడితే 10,000 డివైడెడ్ బై 100 ఎన్ని కాయిన్స్ వచ్చాయి? 100 కాయిన్స్ వచ్చాయి అతనికి. అవునా? సో 100కి సిస్టమ్ ఏం చేసిందంటే నువ్వు 10,000 రూపాయలు పెట్టావు కనుక నేను కూడా 150 ఇంకొక 50 ఎక్స్ట్రా ఇస్తా, నువ్వు పెట్టుకునే దానికంటే సగం ఇస్తా అని చెప్పేసి 50 ఇస్తే 150 అయింది. అవునా? ఈ 150 లోపల పెట్టాడు కనుక డైలీ 0.25 చొప్పున రిలీజ్ అయింది బయటకి. ఫస్ట్ రోజు పెట్టుకున్నా అంటే ఫస్ట్ వీకే అనుకోవచ్చు, లేదా ఫస్ట్ మంత్ కూడా అనుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫస్ట్ వీక్ లో కూడా ఈ విధంగా ఒక వ్యక్తి ఏం చేశాడంటే 1,00,000 రూపాయలు కొన్నాడు. 1,00,000 రూపాయలు ఓకే డివైడెడ్ బై 100 ఎన్ని వచ్చినాయి సార్? 1000 వచ్చినాయి. సిస్టమ్ ఎంత ఇచ్చింది సార్? 500. మొత్తం ఎంత? 1,500. సో డివైడెడ్ బై 0.25 అంటే డైలీ ఎంత వస్తుంది సార్? 1 మినిట్ సార్, ఇది రాంగ్ వచ్చింది. 0.25 అంటే అతనికి 1,500 వచ్చింది. ఓకే 1,500
1000 డివైడెడ్ బై 0.25. ఇంటూ కొనండి సార్. సో ఇక్కడ ఏమైందంటే ఇంటూ 1.25 కొట్టాలా? ఓకే, ఇంటూ 0.25. ఓకే, యాక్చువల్లీ 0.25 అంటే 2.5 వస్తుంది, అంటే 2.5 వస్తుంది ఎవ్రీడే. ఓకే, 2.5 ఏంటది పీవీసీ మేటర్. ఇప్పుడు వస్తున్న సమయంలో 100 రూపాయలు కనుక ఆ రోజున ఎంత? 250 రూపాయలు. అవునా? అతను పెట్టింది ఎంత? 1,00,000 రూపాయలు. ఆ రోజు పెట్టింది 1,00,000 రూపాయలు అయితే ఈ 250 రూపాయలు వాడు ఏం చేయాలా? వేస్టే కదా సార్ ఇది నన్ను అడిగితే. ఏముందల్లా రోజుకి 250 రూపాయలు వస్తుంది. ఎక్కడ తీసుకోవాలో తెలియదు, ఎక్కడ దీన్ని అమ్మాలో తెలియదు, ఎక్కడి నుంచి డబ్బులు తెలియదు. ఇది అసలు ఆ టైంలో ఏమంటున్నారంటే పబ్లిక్ ఇది వేస్ట్, ఇది ఎందుకు అంటున్నారు. ఆ సమయంలో ఒక వ్యక్తి 1,00,000 రూపాయలు పెడితే రోజు 200 అంటే 25 పీవీసీ మీటర్ వస్తుంది. దానికి వాల్యూ చూస్తే 250 రూపాయలు, అంటే కొన్న వాల్యూని బట్టి చూస్తున్నాడు. సో ఏమైందంటే అది రోజు ఈ 100 రూపాయలు అనేది కాస్త 120, 150 ఇలా పడిపోతూ వచ్చింది కదా, అలాగే పెరుగుతూ వచ్చింది ఆ టైంలో. బట్ ఎంత పెరిగినా కూడా ఎగ్జాంపుల్ రోజు 2.5 వస్తుంది. సపోజ్ అది 10 రూపాయలు, అది 100 రూపాయలు కదా 200 అయినా కూడా ఇంటూ 200 వేసుకున్నా కూడా ఎంత? 500 రూపాయలు వస్తుంది. సో ఇది ఏమైందంటే 7వ నెలలో వచ్చింది. ఇది 10వ నెల వెళ్ళేసరికి దీని విలువ 800 రూపాయలు అయింది, ఒక పీవీసీ మీటర్ వాల్యూ. అర్థమవుతుంది మీకు? సో ఇలాంటప్పుడు వాడికి రోజు 2.5 వస్తుందంటే 2.5 ఎంత వచ్చినట్టు? రోజుకు 2,000. ఇప్పుడు ఈ మధ్య టైం గ్యాప్ ఎంత? 7వ నెల 10వ నెల గ్యాప్ ఎంత? 4 నెలలు పట్టుకోండి, అంతేనా? అంటే బాగుందనంటే ఇప్పుడు బాగుందనంటే కదా. అవును. మరి ఇక్కడ ఈ 100 రూపాయలు ఉన్నప్పుడు ఎవరు తీసుకోలేరే? అవును, కొట్టే కదా బాగుంది అనుకుంటాడు అతను. ఏమైంది? మళ్ళీ 12వ నెల వచ్చింది సార్, అంటే డిసెంబర్ 2022 వచ్చింది. ఓకే, 12వ నెల వచ్చేసరికి 800 కాస్త 1000 రూపాయలు అయింది. ఒక పీవీసీ మీటర్ వాల్యూ 1000 రూపాయలు అయింది. మరి ఇది ఇతనికి మళ్ళీ 2.5 వస్తుంది. 1,00,000 రూపాయలు పెట్టినోడికి ఎంత? 2,500 అయిందా ఒక పీవీసీ రోజుకు? అవును. మరి 100 రూపాయలు ఎవరు కొనలేరు కదా. మరి ఈ రోజున ఒక పీవీసీ మీటర్ వాల్యూ వచ్చేసి 1000 రూపాయలు అయింది. మరి 100 రూపాయలు కొనుక్కోలేడు కదా. అంటే 9 టైమ్స్ ఎక్కువైందా సార్? 9 టైమ్స్ అంటే 900 ఎక్కువైందా? 100 రూపాయలకు తీసుకున్నది అది అంటే 1000 రూపాయలు పలుకుతుంది. ఇప్పుడు అమ్మొచ్చు, నువ్వు తీసుకోవచ్చు, ఎవరైనా కొనుక్కుంటున్నారు, బయట కూడా కొనుక్కుంటున్నారు. సో ఇక్కడ ఏమైంది? మళ్ళా పోను అది ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చినాం? డిసెంబర్ దాకా వచ్చినాం. ఓకే, ఇక 2003లోకి వచ్చాము. 2003 జనవరికి వచ్చాము. 2023 వచ్చాం, జనవరికి వచ్చాం. జనవరికి వచ్చేసరికి ఇందాక 1000 రూపాయలు చూపించాను కదా, అది 1100 అయింది సార్. సో ఏంటంటే నువ్వు 100 రూపాయలకు తీసుకున్న పీవీసీ మీటర్ అది 1100 అంటే ఎంత సార్? 1000 రూపాయలు ఎక్స్ట్రా పెరిగింది. మరి 100 రూపాయలు కొనుక్కోలే పబ్లిక్. అది 100 రూపాయలు అయిన తర్వాత మరి 1000 రూపాయలు ఒక్కసారి వెళ్ళిందంటే వెళ్ళలా. ఏం చేసిందంటే పబ్లిక్, ఇందాక మీకు బీటీసీ చెప్పాను కదా. సో కొంతమంది 45 రూపాయలు అయిన తర్వాత కొన్నారు, కొంతమంది ఎప్పుడైతే 20,000 అయిందో అప్పుడు ఎక్కువ మంది కొన్నారు దీన్ని. మరి ఇక్కడ 10 రూపాయలు ఉన్నప్పుడు 45 రూపాయలు ఎందుకు కొనలా? నాకు క్వశ్చన్ మార్క్. అది ఎక్స్పెక్ట్ పబ్లిక్ నమ్మకం లేదు అప్పుడు. ఇది కూడా అంతే సార్. ఇక్కడ పీవీసీ మీటర్ కూడా 100 రూపాయలు ఉన్నప్పుడు నమ్మకం లేదు, ఎవరు కొనలేదు. అది పోను ఏమైంది అంటే సార్, ఫిబ్రవరి 14 తారీఖు వరకు, అంటే 02/14/2023 వరకు ఏమైందంటే ఇది పీవీసీ మీటర్ 1,300 రూపాయలు పలికింది. అంటే ఇక్కడ 100 రూపాయలకు తీసుకున్న వ్యక్తి అయితే సిస్టమ్ ఇక్కడ ఇతనికి 1,500 ఇచ్చింది కదా సార్, 1,500 ఇచ్చింది కదా 1,00,000 రూపాయలు పెట్టినోనికి. సో ఒక్కొక్క రోజుకి పీవీసీ మీటర్ 2.5 రిలీజ్ అయింది కదా, లెక్క ప్రకారము 2.5 రిలీజ్ అయింది. ఇక్కడ ఎన్ని నెలలు గడిచిందంటే 9, 10, 11, 12, 1, 2 అంటే 7 నెలల వ్యవధి కలిసింది. ఇంటూ 7 నెలలు అంటే 7 × 21 210 రోజులు. 210 రోజులు. అతనికి ఎన్ని రిలీజ్ అయ్యాయి సార్? 525 రిలీజ్ అయ్యాయి.
అర్థమవుతుంది మీకు నేను చెప్పింది? అర్థమవుతుంది సార్, చెప్పండి. ఇంటూ 1100 అమ్మేశాడు ఫిబ్రవరిన. ఓకే, ఎన్ని రూపాయలు వచ్చాయి? 6,82,500. అతను పెట్టింది ఎంత? 525. కాదు 525 కాదు, 1,00,000 రూపాయలు పెట్టాడు కదా. 1,00,000 రూపాయలు పెడితే ఫస్ట్ 1000 కాయిన్స్ వచ్చాయి, సిస్టమ్ 500 ఇచ్చింది, మొత్తం 1,500 ఉన్నాయి. ఆ 1,500కి 0.25 చొప్పున రిలీజ్ అయితే రోజు 2.5 పీవీసీ మీటర్ వచ్చింది. ఆ రోజు 2.5 పీవీసీ మీటర్ 7 నెలలు అంటే 210 రోజులు. 5 అంటే 2.5 ఇంటూ 210 రోజులు 525 ఇంటూ 1100 అమ్మేయాలి. అమ్మేసి ఎన్ని వచ్చినాయి? దగ్గర 7 లక్షల రూపాయలు వచ్చాయి. పెట్టింది ఎంత? 6 లక్షల రూపాయలు. మరి అతనికి వచ్చింది 1,500. ఇప్పుడు రిలీజ్ అయింది ఎంత? 525. 975 ఇంకా ఉన్నాయి అతని దగ్గర లోపల. ఇక బయట పెట్టుకున్న సంగతి వేరు, బయట పెట్టుకున్న సంగతి వేరు, సిస్టమ్ ఇచ్చిన సంగతి మాట్లాడుతున్నాను. సో మరి 6 నెలల 7 నెలల వ్యవధిలో మరి 1,00,000 రూపాయలు పెట్టిన వ్యక్తి 7 లక్షలు సంపాదించుకున్నాడు. ఇంకా తన వ్యాలెట్ లో డబ్బు ఉంది. సో మీరు అన్నట్టుగా లక్షల్లోకి వెళ్ళలేదు సార్, అప్పుడు లక్షల్లోకి వెళ్ళలేదు అప్పుడు. సో ఏమైందంటే ఇక్కడ ఈ పీవీసీ మీటర్ రేటు పెరుగుతున్న కొద్దీ, సపోజ్ 500 పెరిగింది, 100 రూపాయలకు వచ్చింది 500 అయిందని చెప్పేసి అంటే 400 పెరిగినట్టే. సో ఇంకో కొంతమంది వచ్చారు ఇందులోకి. నమ్మకం పెరుగుతుంది, పబ్లిక్ కి నమ్మకం పెరుగుతుంది ఆ టైంలో. కొంతమంది ఏం చేశారంటే, అరే అప్పుడు 100 రూపాయలు ఉండే నేను కొనలేదు, అరే 500 ఉన్నప్పుడు నేను చూశాను కొనలేదు. సో 1000 రూపాయలు ఉన్నప్పుడు ఎక్కువ మంది కొన్నారు సార్. 1000 రూపాయలు ఉన్నప్పుడు చాలా మంది కొన్నారు. 1000 రూపాయలు చాలా మంది కొని బయట పెట్టుకోవాలి, లోపల పెట్టేశారు. అప్పుడు మాకు తెలియదు. సో కొంతమంది 1000 రూపాయలు ఉన్నప్పుడు ఎక్కువ మంది కొంటే 1,200 ఇంకా ఎక్కువ మంది కొన్నారు సార్. 1,300 అయిన తర్వాత ఇంతకంటే ఇంకా ఎక్కువ మంది కొన్నారు. బట్ ఏమైంది అంటే రాను ఇది రాను ఏమైందంటే తగ్గుతూ వచ్చింది. తగ్గుతూ వస్తే ఇప్పుడు రూపాయలకు వెళ్ళిపోయింది. రూపాయలు వచ్చింది 10 పైసలకు వెళ్ళిపోయింది. ఓకేనా? చెప్పండి. ఇప్పుడు ఇది మ్యాటర్ సార్. పబ్లిక్ ఏంటంటే, సో సంపాదించుకోమని చెప్పింది 100 రూపాయలు వచ్చినప్పుడు ఏమని చెప్పింది అంటే, నేను మీకు బిలియన్స్ ఇస్తాను ఎవ్రీడే, నాతో పాటు రండి అంది. నాతో పాటు రండి. నాతో పాటు అంటే నేను ఈ రోజు చాలా అంటే కనీసం అట్లీస్ట్ 1 వీక్ 1 మంత్ లోపల రా అని అర్థం. అంటే అప్పుడు చెప్పేవాళ్ళు లేరు ఈ విధంగా. బట్ ఏమైందంటే పబ్లిక్ లో 100 రూపాయలకు వచ్చిన పీస్ మీటర్ 200 అవడం ఏంటి, 200 పీస్ మీటర్ 300 అవడం ఏంటి, 300 వచ్చిన పీస్ మీటర్ 1000 రూపాయలు అవడం ఏంటి అని నమ్మకం పెరిగి ఎక్కువ మంది కొనడం జరిగింది. సో ఆ తర్వాత 1,200కి వెళ్ళింది, ఇంకా ఎక్కువ మంది కొనడం జరిగింది. సో కాస్త మెల్లగా తగ్గుతుంది. అది ఎందుకు ఏమిటనేది మాట్లాడితే దానికి కూడా అది ఒకటి ఉంది. బట్ ఏంటంటే అది మాట్లాడితే లేట్ అవుతుంది. మీకు తెలియదు అన్నారు కనుక నేను ఈ విధంగా షార్ట్ కట్ లో చెప్పాను అనమాట. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ సార్. నాగేష్ సార్, ఇంకా మీరు ఎక్కువ శాతం మీటింగ్ లోకి వచ్చినట్టు లేదు. రండి సార్, రోజు వస్తే. లేదు సార్, మనం రోజు వింటున్నాను. కాకపోతే టైం వచ్చినప్పుడు అడుగుదామని చెప్పేసి ఆగుతా అంటున్నాయి. ఓకే సార్, ఓకే. ఇప్పుడు ఏం చేయాలి మరి మీరు? ఇప్పుడు మీకు ఏమర్థమైంది? ఇప్పుడు 1 రూపాయి కంటే తక్కువగా ఉంది, 1 రూపాయి కంటే తక్కువగా ఉంది, 1 రూపాయి వేసుకుంటాం, రౌండ్ ఫిగర్ 1 రూపాయి వేసుకుంటాం. బట్ ఇక్కడ మనము ఇది అంటే మీకు నమ్మకం ఉంటే మీరు ఎన్నైనా కొనుక్కోవచ్చు. అంటే ఇది అంటే మళ్ళీ 1100కి వెళ్తుందా సార్ అంటే వెళ్తుందని చెప్పగలను, బట్ ఎప్పుడు వెళ్తుందంటే చెప్పలేను. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ 1 రూపాయి ఎంతో మనకు అవసరం లేదు సార్. ఇప్పుడు 1 రూపాయి ఉంది, బట్ 2 రూపాయలు అయితే అవుతుందంటే ఖచ్చితంగా చెప్తాను, ఖచ్చితంగా అవుద్ది అని చెప్తాను. ఇక్కడ ఏమవుతుందంటే ఈ 1 రూపాయి ఉన్నప్పుడు మనం 1 లక్ష ఇంకొని పెట్టుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్. ఇక్కడ అది 2 రూపాయలు అయితే ఎంత అవుతుంది సార్? 2 లక్షలు అవుతుంది, అవునా? అప్పుడు ఏం చేయాలి? ఈ 1,00,000 రూపాయలు మనం తీసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రీగా ఉన్నట్టే కదా మనము, మన దగ్గర 1,00,000 పీవీసీ మీటర్లు ఉన్నట్టు, బట్ మనం మనీ పెట్టినట్టే కదా సార్. అవును. బట్ మళ్ళీ ఎప్పుడు ఒకసారి మళ్ళీ 2 రూపాయలు కాకపోతుందా? అవునండి. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ 1,00,000 రూపాయలు తీసుకోవాలి. మీకు ఏమర్థమైంది సార్? ఓకే, మీరు చెప్పింది నాకు అర్థమైంది సార్. నాకేంటంటే అక్కడనే నాకు క్లారిఫై రాలేదు సార్, అదొకటే. ఓకే, అందుకే ఇప్పుడు ఇచ్చాను. అదేంటంటే ఇప్పుడు ఆడ యాక్చువల్గా $4,900 వెళ్ళిందని నేను అనుకుంటున్నాను, మీరు వెళ్ళలేరు మీరు అంటున్నారు. నాకు అదొకటే క్లారిఫై అవ్వట్లేదు. ఎందుకంటే అక్కడ చూపించిన పర్సంటేజ్ ప్రకారం వెళ్ళింది.
ఓకే 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 వెళ్ళలేదు సార్. అది ఎందుకంటే చూడండి మీ పర్సంటేజ్. నా మాట వినండి. నేను ఎందుకు సార్ ఇప్పుడు మీకు అంత ఖచ్చితంగా నేను ఎందుకు చెప్తున్నానంటే చెప్పాను సార్. సో నేను వచ్చేసి పీవీసీ మెటా అనే దాంట్లో ఎవ్రీడే ఉన్నాను అనమాట. ప్రతిరోజు ఉన్నాను అంటే మీరేమో గడిచింది చూస్తున్నారు కదా, నేను ప్రతిరోజు. అదే నేను ఏంటంటే నేనేం చెప్తున్నా అంటే అప్పట్లో అంత వెళ్ళినప్పుడు ప్రజెంట్ తర్వాత ఇట్లా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే $4,900 అంటే ఒక అప్రాక్సిమేట్లీ 100 కాయిన్స్ అంటే అప్పుడు ఎంత అవుతుంది సార్ ఆల్మోస్ట్ మాకు? అట్లా కాదు సార్, మీరు అది మర్చిపోండి. అంతవరకు వెళ్ళలేదు. ఇంత మంచిగా చెప్పినా కూడా మీరు ఎలా అంటే ఎట్లా సార్? 1100 వరకే. నాకు ఆడ వెళ్ళినట్టు క్లారిటీగా చూపిస్తుంది సార్. నాకు అదే నేను అంటున్నాను, వెళ్ళినట్టు చూపిస్తుంది. మీరు వెళ్ళలేదంట కానీ వెళ్ళినట్టు నాకు క్లారిటీగా చూపిస్తుంది. వెళ్తుంది అని అనుకుంటున్నాను ఇట్లా. ఎందుకంటే ఫ్యూచర్ లో మీరు అన్నది క్రిప్టో కరెన్సీ వస్తుంది, అది ఓకే, అది అర్థమైంది నాకు. ఫ్యూచర్ లో వస్తుంది అనేది నాకు అర్థమవుతుంది. కానీ భవిష్యత్తులో ఇట్లా వెళ్తుంది అన్నది మన నమ్మకం పెట్టుకోవాలి. ఎందుకంటే ఏమవుతుందంటే సార్ ఇక్కడ ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. ముందు వచ్చారు సార్. గుడ్ మార్నింగ్ సార్. నగేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ అది మనకి ఆల్రెడీ మార్నింగ్ కూడా మనం కొద్దిగా వేణు సార్ మేము మాట్లాడాం ఆల్రెడీ. అది ఏంటంటే సార్ మనకి మీరు వెళ్ళింది అంటున్నారు కదా, ఓకే అది అప్రాక్సిమేట్లీ వెళ్ళింది. కానీ అది మనకి ఏంటంటే అది ఓన్లీ బయింగ్ అవుద్ది సార్. సేలింగ్ అనేది మనకి అక్కడ అవ్వదు అనమాట. అది ఆ ప్రైజ్ లో ఒకవేళ మీకు మార్కెట్ ప్రైజ్ అనేది ఒకవేళ ఆ టైంలో $13, $10 అలా ఉంటాయి కనుక అది ఫ్లక్చువేషన్ లో అది మనకి హెవీగా బయింగ్ జరిగినప్పుడు అది ప్రైజ్ అనేది అప్రాక్సిమేట్లీ అలాగా ఎక్స్చేంజ్ లో అలాగా చేంజ్ అవుతూ ఉంటది. ఓకేనా? అవును, ఇంక్రీజ్ అవుద్ది. బయింగ్ ఎక్కువైనప్పుడు ఇంక్రీజ్ అవుద్ది, ఒకటిసారి ఇంక్రీజ్ అవుద్ది. ఆ టైంలో మీరు ఒకవేళ $10 ఉందని మీరు బై చేశారనుకో, అది ఏమవుద్దంటే ఆటోమేటిక్ ప్రైజ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో ఆ ఇంక్రీజ్ లో కూడా మీకు బయింగ్ అవుతూ ఉంటది. కానీ మీరు ఆ టైంలో ఎక్కువ ఉంది కదా అని సేలింగ్ చేశారనుకో, సేల్ అవ్వదన్నమాట. ఓకే, ఎప్పుడైనా అబ్జెక్ట్ కావాలంటే మీరు ఒకసారి అబ్జెక్ట్ చేయండి. ఓకే అంటే అదే సార్ అని చెప్పి సార్ 4 లక్షల వరకు కూడా వెళ్ళింది సార్. ఇప్పుడు వెంకటేష్ గారు చెప్తున్నా కరెక్టే. ఆయన ఏమంటున్నారంటే ఆ టైంలో బయింగే ఉంది కానీ సెల్లింగ్ అనేది లేదు అని చెప్తున్నారు. ఓకే, అదే నాకు చెప్పింది. వెంకటేష్ సార్, ఇక్కడ మనం మాట్లాడేది సెల్లింగ్ బయింగ్ కాదు. సార్ ఏమంటున్నారంటే ఒక పీవీసీ మెటా 4 లక్షల వరకు వెళ్ళింది అంటున్నాడు. అంటే డాలర్స్ సార్ అనేది మీకు అర్థం అవుతుందా సార్? రాజేష్ సార్, మీకు అక్కడ డాలర్స్ క్యాండిల్ అనేది $3,800 అని పడింది చూసారా? అదే సార్ అనేది మన ఇండియన్ కరెన్సీలో ఉంటున్నారు సార్ 4 లక్షలు అని. అది మీ ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను మీకు. అది ఎట్లా క్యాల్కులేషన్ ఎట్లా వస్తుంది ఇప్పుడు? మీరు ఓకే సార్, రైట్ సార్. వెంకటేష్ గారు చెప్పింది నాకు కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అన్నది ఒకటే, ఆడ బయింగ్ ఉంది కానీ సెల్లింగ్ లేదు అంటున్నారు. ఓకే, అది ఉండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే సార్ మీరు ఉండండి సార్, తీసుకోవాలి కదా తెలియనప్పుడు. మనం ఊరికే నేను కూడా వదలట్లేదు, అందుకే వదలని ఇప్పుడు. సరే, ఓకే, 3,832 ఏంటి సార్? అది యాక్చువల్లీ ఒక పీవీసీ మెటా వాల్యూ అది. అవును సార్, డాలర్స్. ఒక పీవీసీ మెటా డాలర్. అది ఒక్క పీవీసీ మెటా ఇంత డాలర్ పలుకుతుంది అది ఆ టైంలో. అవును సార్, అప్పుడు అవును సార్. రాజేష్ సార్, అది ఏంటంటే అది ఫ్లక్చుయేషన్ టైంలో క్యాండిల్ హెవీ విక్ పడుతుంది. మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఎప్పుడైనా సరే హెవీ విక్స్ అనేది పడతా ఉంటది. ఓకేనా? ఆ టైంలో ఏర్పడింది. ఆల్రెడీ పొద్దున్న నేను స్క్రీన్ షాట్లు కూడా పెట్టాను. ప్యాన్కేక్ స్వాప్ లో మనకి లిస్టెడ్ అయిన రోజున అదేమైందంటే $1,000 వరకు కూడా వెళ్ళింది అది ప్యాన్కేక్ స్వాప్ లో. మీరు పెట్టని చూసారా సార్? కాదు సార్, చూసాను. $1,000 వెళ్ళింది, $140 వెళ్ళింది, $80 వెళ్ళింది. కానీ అది మనకేంటి, ఆ టైంలో ఎవరైనా బై మిస్టేక్ లో బయింగ్ చేస్తే బయింగ్ అయిపోద్ది కానీ సేలింగ్ మాత్రం అవ్వదు సార్. సెల్లింగ్ ఇవ్వలే, సెల్లింగ్ ఆప్షన్ ఇవ్వలే అన్నాడు. సెల్లింగ్ ఆప్షన్ ఇవ్వలే, అంతే కదా. దీని గురించి ఒకసారి మీకు ఆల్రెడీ చెప్పాను నేను. 0.2 కి మనకి పీవీసీ మెటా ఒకసారి మనకి $3 లైఫ్ ప్రైజ్ లో ఉన్నప్పుడు పీవీసీ మెటా సక్రంగా ఆ రోజు 0.2 కి పడిపోయింది. 0.2 కి పడిపోతే చాలా మంది డాలర్స్ ఉన్న ప్రతి పర్సన్ కూడా హెవీగా బై చేసి పెట్టారు. అలాంటప్పుడు ఒకసారి ఏం చేశారు, $10,000 పెట్టి బై చేస్తే ఆ సారికి ఒక పీవీసీ మెటా $120 తో బై అయింది. రైట్. ఇది మనం చూసాం ఇక్కడ.
నేను $500 తో బై చేస్తే నాకు 1500 వస్తాయి. ఆ సారికి $10,000 తో బై చేస్తే ఎన్ని వచ్చినాయి సార్? 1200 ఎన్ని వచ్చినాయి అంతే. అంతే అంతే బై అవుతుంది, సేల్ అవ్వదు ఆ టైంలో. అవును, అది సేల్ అవ్వదు. అది వాళ్ళకి ఇక్కడ చూసి మీరు అర్థం. ఓకే ఓకే, ఇక్కడ చూసి మీరు చెప్తున్నారా? అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు మన పీవీసీ దాంట్లో సేలింగ్ అనేది ఇప్పటికీ స్టార్ట్ అవ్వలేదు సార్, సేలింగ్ అనేది స్వాపింగ్ ఉంది సార్, ఇంకా బై సేల్ కాదు, స్వాపింగ్ ఓన్లీ స్వాపింగ్ ఉంది ఇప్పుడు ప్రెజెంట్. ఓకే, సెల్లింగ్ ఏం లేదు ఇప్పుడు. నో సెల్లింగ్. ఓకే, బయింగ్ వస్తుంది అంటే సార్ మనకి ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయినప్పుడు అది సెల్లింగ్ బయింగ్ ఆప్షన్. సో మరి ఎక్స్చేంజ్ చూపించినప్పుడు ఇప్పుడు మనం ఎక్కడ సెల్లింగ్ బయింగ్ అని అంటే ఇప్పుడు ఎక్స్చేంజ్ లో మనకి ఎప్పుడు చూపిస్తారు? మనకి ఏమైనా ఐడియా ఉంటుంది సార్ దీని గురించి? ఏమన్నా ఎట్లా అన్నట్టు దీని గురించి? ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయినప్పుడు చూపిస్తాం. సిస్టమ్ ఇంకా ఓకే ఓకే ఓకే, అర్థమైంది. అంటే స్టార్టింగ్ స్టెప్ లో మనం యాక్చువల్గా బయ్యింగ్ ఉంటది కానీ సెల్లింగ్ ఉండదు అన్నట్టు. అట్లా కాదు అది మీరు అర్థం చేసుకోవద్దు. ఇప్పుడు మరి మీకు ఒక అర్థం కావాలా మరి? లేదు సార్ చెప్పి కరెక్టే. యాక్చువల్ ఏంటంటే వాళ్ళు లిస్ట్ అవుట్ లో పెట్టలేదు అన్నట్టు. అది ఓకే, అది వదిలేసేయండి. ఇప్పటిదాకా మనం మాట్లాడుతున్నాం కదా, మరి ఒక 100 రూపాయలకు వచ్చిన ఫీజు మీట 1300 అయింది. 1300 అయినప్పుడు మరి మీరు అమ్మారా లేదా? మరి డౌట్ వస్తుందా మీకు ఏమైనా? అతలేదా? లే అమ్మినట్లే క్లారిటీగా తెలుస్తలేదు. అది ఇప్పుడు అది సార్ అన్న దాన్ని బట్టి లిస్ట్ అవుట్ ఇప్పుడు ఇస్తున్నాను. ఇప్పుడు లిస్ట్ అవుట్ లేదు కాబట్టి అమ్మనికి లేదు. అలా కాదు, అమ్మినాము తీసుకున్నాము పైసలు. ఓకే, ఇప్పుడు అర్థమైందా మీకు? అంటే ఇప్పుడు మన పీవీసీ మీడియాలో సెల్లింగ్ ఉందా సార్ ఇప్పుడు మనకు? ఉంది, తీసుకున్నాం. అదే కదా చెప్తున్నాం. మరి ఇప్పుడు మీకు ఓన్లీ అయ్యిందని చెప్పాలా? మనీ తీసుకున్నాము. ఎలా అంటారా? ఇక్కడ చూస్తున్నారా సార్? చెప్పండి. టీచర్ అవుతుంది చూడండి. ఎక్కడ నాకు స్క్రీన్ రావట్లేదు సార్. ఎవరికైనా టీచర్ అవుతుందా సార్? లేదు, ఎవరికి రావట్లేదు సార్. ఓకే, అది మేము అంటే చెప్తే ఇది భ్రమ అన్నమాట. భ్రమ కాదు సార్, మీరు భ్రమలో చెప్పలేదు. నేను ఏంటంటే మేము తీసుకున్నాము 100 రూపాయలకు ఫీజు పెట్టుకొని 1300 రూపాయలకి అమ్ముకున్నాం. ఓకే, తీసుకున్నాం. అది మరి ఇప్పుడు మనకు యాక్చువల్ సార్ వెంకటేష్ సార్ చెప్పినట్టు మరి అసలు లిస్ట్ అవుట్ లేని సేలింగ్ ఉండదని చెప్పి అన్నారు. అదేంటి అంటే అదే మీకు క్లారిటీ సార్ చెప్పండి సార్. ఎక్స్చేంజ్ లో బయింగ్ సేలింగ్ ఉంటది. ఇందులో ఇక్కడ ఏంటంటే మనం ఓన్లీ స్వాపింగ్ చేసుకుంటాం. అంటే యూఎస్డి, పీవీసీ మెటా, బిఎన్బి అలాగే స్వాపింగ్ చేసుకుంటాం. స్వాపింగ్ ఓన్లీ స్వాప్ లో మనకి లిస్టెడ్ అయింది కాబట్టి స్వాపింగ్ అనమాట. అంటే స్వాపింగ్ అంటే ఓన్లీ మనం ఎక్స్చేంజ్ కి వెళ్ళిన తర్వాత యూఎస్డి నుంచి మనం మళ్ళీ డబ్బులు కన్వర్ట్ చేసుకోవచ్చు, అంతేనా? ఇప్పుడు కరెక్ట్ వచ్చారు, మీరు పాయింట్ వచ్చారు. అంతేనా సార్? ఇప్పుడు మీకు అదే చూపిస్తున్నాను వినండి. అయితే ఇప్పుడు సెల్లింగ్ అంటే ఎట్లుంటుంది సార్? డైరెక్ట్ మనకు క్యాష్ కన్వర్ట్ అయిపోతుంది డైరెక్ట్ మనకు అయ్యే అవకాశం ఉంది. ఇండియన్ మనీ కూడా అయ్యే అవకాశం ఉంది. ఏనండి, కాదు ఇప్పుడు మన పీవీసీ మీటర్ మీరు ఎలా కొంటారు సార్? ఒకవేళ ఇప్పుడు మన పీవీసీ మీటర్ గురించి మాట్లాడుతున్నాం కనుక ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్ చెప్తాను. పీవీసీ మనం ఎలా కొంటాం ఇప్పుడు కొనాలంటే ఏమైనా ఐడియా ఉందా మీకు? యూఎస్డి నుంచి తీసుకుంటున్నాం. యూఎస్డి నుంచి ఎలా కొంటారు? ఆ యూఎస్డి ఎలా కొంటారు? ఎక్స్చేంజ్ లా ఏది మన మనీ పెట్టుకుంటారు, అవునా? అవును సార్. మన మనీ పెట్టి యూఎస్డి కొనాలి, యూఎస్డి కొని పీవీసీ కొనాలి, అంతేనా? అవును. ఇప్పుడు సేమ్ బయటకు రండి, ఎలా ముందుకు వెళ్ళాలి, వెనక్కి రండి, చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలి? అది ఇప్పుడు మళ్ళీ పీవీసీ నుంచి యూఎస్డికి కొనుక్కోవాలి, యూఎస్డి నుంచి మళ్ళీ కరెన్సీలకు మార్చుకోవాలి. ఇప్పుడు అలా ఉంది. ఇప్పుడు అదే ఉంది సేమ్ సార్. ఇప్పుడు మీరే చెప్పారు ఆన్సర్, అలాగే ఉంది. ఓకే, అంటే ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ అనేది వేరు, ఈ సెల్లింగ్ వేరు అన్నట్టు, అంతే కదా సార్? అవును. అయితే ఇప్పుడు మీకు ఏం అర్థమైందంటే, ఎగ్జాంపుల్ సపోజ్ ఇందాక మన వెంకటేష్ సార్ చెప్పింది మీరు చూసిన దానికి ఏంటంటే, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పీవీసీ మీద 3000 రూపాయలు అయింది, $4000 అయింది, కరెక్ట్ లక్షల్లో చూపించింది. ఆ రోజున ఏమవుతుందంటే, ఆ రోజు కాదు అది, ఆ క్షణం ఏమవుతుంది? ఎందుకంటే అది లాట్ ఆఫ్ చేంజెస్ జరుగుతుంది సిస్టమ్ లో, రోబోట్ లో కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ టైంలో నీ దగ్గర నువ్వు తీసుకున్నది 100 రూపాయలకు తీసుకున్న ఒక పీవీసీ మీట 3 లక్షలు కనబడుతుంది. నువ్వు అమ్మేయాలనుకున్నావు అనుకోండి, అది సేల్ అవ్వదు. అంటే ఇక్కడ చేంజ్ అవ్వదు, యూఎస్డి అవ్వదు నీకు అక్కడ. అది యూఎస్డి అవ్వదు. కానీ నువ్వు కొనాలనుకుంటే, ఒకవేళ నువ్వు కొనాలనుకుంటే, ఆ ఫ్లక్చుయేషన్ జరుగుతున్నప్పుడు నువ్వు కొనాలనుకుంటే, నువ్వు సపోజ్ దగ్గర $1000 ఉన్నాయి, ఓకే,
నువ్వు 100 రూపాయలు 200 ఉన్నాయని చెప్పి కొంటున్నావు. కానీ ఆ టైంలో సడన్లీ 3000 చూపించింది అంటే నీకు ఎంత పీస్ మీటర్ వస్తుంది సార్? ఒక్క పీస్ మీటర్ రాదు. 0.35 పీస్ మీటర్ వస్తుంది నీకు. మరి నువ్వు $1000 కట్ అయింది, బట్ 0.35 పీస్ మీటర్ అంటే సేల్ అవుతుంది కానీ ఆ టైం సేల్ అవ్వదు కానీ బై అవుతుంది ఆ టైంలో. సో కొన్నిసార్లు మనం చూసుకోవాలా ఇలా స్వాప్ చేసేటప్పుడు. స్వాప్ అనమాట, అది సేల్ కాదు. ఇక్కడ సేల్ బై అని మనం మాట్లాడుతున్నాం కానీ ఇక్కడ చూసుకుంటే మాట్లాడితే స్వాప్. ఇక్కడనే మేము ఇప్పుడు మేము పీస్ మీటర్ సేల్ చేసింది అండ్ బై చేసింది కూడా ఇక్కడనే, మీకు స్క్రీన్ షేర్ అవుతుంది కదా ఇక్కడనే అనమాట. ఇప్పుడు మీకు కాన్సెప్ట్ వచ్చిందా? అర్థమైంది. అదే అంటే వీళ్ళు ఏంటంటే ఆ టైంలో మనకు చూపిస్తున్నారు కానీ మనకు సెల్లింగ్ ఆప్షన్ అనేది మనకి స్వైప్ ఆప్షన్ ఇట్లా అప్పుడు ఇవ్వాలి. యాక్చువల్లీ ఇదే నాగేష్ సార్ ఏమవుద్దంటే హెవీ ఫ్లక్చుయేషన్ జరిగేటప్పుడు మనం బయ్యింగ్ అనేది ఆటోమేటిక్ అయిపోద్ది, ఫ్లక్షనబుల్ స్టేటస్ అయిపోద్ది. కానీ మనకి ఏంటంటే మనం యూఎస్పిడి రూపంలో మార్చుకోవాలంటే అక్కడ మీకు ఫ్లక్చుయేషన్ జరుగుతూ ఉంటాయి కదా, ఎర్రర్ వస్తుంది అనమాట. ఎర్రర్ వస్తుంది ఎప్పుడైతే హెవీ ఫ్లక్చుయేషన్ జరిగినప్పుడు. ఎప్పుడైనా సరే మనకి చూడండి బయింగ్ ఆటోమేటిక్ అయిపోద్ది మీకు, ఎందుకంటే మీకు బయింగ్ చేసుకుంటది స్వాప్. అంటే మీకు డాలర్స్ రూపంలోంచి పీవీసీ మెటా మనకు వచ్చేస్తుంది. అదే పీవీసీ మెటాలోంచి డాలర్స్ అవ్వాలంటే మాత్రం అవ్వదు అనమాట. అంటే అది సిస్టమ్ లో వాళ్ళ దగ్గర అలా పెట్టేశారు అన్నట్టు దాన్ని. అర్థమైంది కూడా, వాళ్ళు అలా పెట్టేశారు. నేనండి అది ఏమవుతుందంటే సార్ కోట్లలో ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ట్రాన్సాక్షన్ అంటే ఏంటిది? ఇప్పుడు ఫ్రాంచైజర్స్ ఉంటారు కదా సార్. ఫ్రాంచైజర్ అంటే మీకు తెలుసా? ఫ్రాంచైజర్ అంటే ఏంటంటే ఎలా ఉంటుంది అంటే కంపెనీ వేరు, కంపెనీకి ఫ్రాంచైజర్స్ ఉంటారు. ఏ కంపెనీకైనా కూడా ఫ్రాంచైజర్స్ ఉంటారు. వాళ్ళే దీన్ని కిందికి మీదకి చేయాలంటే వాళ్ళే. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సృష్టి ఉంది, సో దునియాని నడిపిస్తున్నాం అంటే మనం నడిపిస్తున్నాం అనుకుంటున్నాం కదా మన మనసులో. సో మన మనసులో ఏమైనా చేస్తున్నాం ఇప్పుడు అంటే ఎన్నో మనం ఇక్కడ పుట్టిన తర్వాత ఎన్నో వాటిని మనం కనిపెడుతున్నాం. అంటే ఈ టెక్నాలజీ అలా వచ్చింది, ఎన్నో చేస్తున్నాం మనం అంటే కనిపెడుతున్నాం కదా. ఆ విధంగా సిస్టమ్ వేరు, సిస్టమ్ లో ఉండే ఫ్రాంచైజెస్ వేరు. ఈ ఫ్రాంచైజెస్ ఏం చేస్తారు అంటే కోట్లలో అంటే సమ్ మిలియన్స్ అండ్ బిలియన్స్ లో వీళ్ళు ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ట్రాన్సాక్షన్ ఏంటి? ఇలాగే స్వాప్ చేస్తారు. ఒకేసారి అలా స్వాప్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా పీవీసీ వాల్యూ పెరుగుద్ది. పెరిగినట్టుగా నీకు అక్కడ అది రోబో కనుక పెరుగుద్ది. ఇంత ట్రాన్సాక్షన్ ఒకేసారి జరిగినప్పుడు పెరుగుద్ది. మరి పెరిగినప్పుడు నీ దగ్గర ఉన్న చిన్న వ్యక్తులు అమ్మితే ఆ ట్రాన్సాక్షన్ జరుగుద్దా అంటే అక్కడ ఆ ఆప్షన్ అది ఓపెన్ గా ఉండదు. అంటే బ్రేక్ చేస్తారు దాన్ని. వాళ్ళు ఏం చేయరు, వాళ్ళు చేయరు కూడా. వాళ్ళు ఏంటంటే వాళ్ళు అక్కడ బయింగ్ ఆప్షన్ అది ఇక మరి అంతా క్లియర్ నీకు చెప్పరాదు. బట్ ఆ ఫ్రాంచైజెస్ ఏం చేస్తారంటే నీకు ఎవరికి కూడా అది సేల్ అవ్వదు ఆ టైంలో. ఓన్లీ ఫ్రాంచైజర్స్ మాత్రమే ఉంటుంది. ఫ్రాంచైజెస్ ఎవరు? మళ్ళీ అక్కడ అది బిజినెస్. మళ్ళీ ఇప్పుడు నువ్వు నేను ఒక 1000 మంది ఫ్రాంచైజీస్ ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఆ 1000 మందికి మాత్రమే అవుతుంది ఏం చేసినా కూడా. మనం పార్ట్నర్స్ వేరు, ఫ్రాంచైజెస్ వేరు. ఓకేనా సార్? ఎక్కడైనా మీరు వెళ్ళండి, ఫ్రాంచైజెస్ అనేది ఎక్కడైనా ఉంటారు అనమాట. ఓకేనా సార్? రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈరోజు అనుకోకుండా మంచి సెషన్ జరిగింది. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే లోపటి విషయాలు బయటకు వస్తాయి అనమాట. ఓకే, లోపటి విషయాలు బయటకు వస్తాయి. సో ఆల్రెడీ టైం కూడా అయ్యింది, బట్ ఒకసారి పీవీసీ మీటర్ చూద్దాం. ఆల్రెడీ మన వెంకటేష్ సార్ ఆల్రెడీ మనకు గ్రూప్ లో కూడా షేర్ చేశారు ఆల్రెడీ. సో ఈ రోజు కూడా ఫ్లక్చుయేషన్ జరిగింది. ఓకేనా? ఫ్లక్చుయేషన్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు మన కాయిన్ మార్కెట్ క్యాప్ లోనే. ఓకేనా? సో ఎక్కడికి వెళ్ళింది, ఏ విధంగా మరి టైమింగ్ అనేది కూడా ఆల్రెడీ దాంట్లో ఉంది. ఓకే, సో నేను పూర్తిగా చూడలేదు, ఇప్పుడు నేను డిస్కస్ చేయలేకపోతున్నాను. ఆఫీసులో కూడా ఈరోజు కూడా ఫుల్ బిజీ. సో ఎనీవే ఇలా మనము ఇందాక మాట్లాడిన దాంట్లో అందరికీ అర్థమై ఉంటుంది. బట్ ఇక్కడ ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ ఈ యొక్క ఏది మీకు కనబడుతుంది కదా, ఇలా పైకి వెళ్ళి ఈ లాస్ట్ క్యాండిల్ చూడండి సార్. మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి కిందికి వస్తుంది. అక్కడ చూడండి సార్, కిందికి వస్తుంది. అంటే ఇది ఓకే, ఇక్కడ ఈ ప్లస్ లోపల ఇప్పుడు ఇలా చూసుకోవాలి మనం. ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ పోయింది. చూడండి ఓపెన్ ఎంత అయింది సార్? ఇది పైన చూడండి సార్ మీరు, ఓపెన్ 0.009501 అవునా? హైయెస్ట్ 0.9506 వరకు వెళ్ళింది. తర్వాత మళ్ళీ లో అంటే పడింది. ఎంత పడింది అంటే ఈ రెడ్ కలర్ పూర్తిగా కింద పడింది కదా సార్. ఆ రెడ్ కలర్ 0.00926 వరకు వెళ్ళి క్లోజ్ అయింది మళ్ళీ 9290. చూడండి క్లోజింగ్ అంటే ఏంటి? ఇప్పుడు 9290 ఉంది, దాన్నే క్లోజింగ్ అంటారు.
అర్థమైంది సార్? ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా మనం చూసుకోవాలా. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఇప్పుడు 0.0095 వరకు ఈ రోజు వెళ్ళింది. ఓకే, వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్ళింది మళ్ళీ అది కూడా టైమింగ్ చూడండి. అక్కడ 23 తారీఖు 8వ నెల 2026 3వ అంటే డేట్ టైమింగ్ సార్. టైమింగ్ వచ్చేసి 3. ఈ 3 ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి మనము? ఇండియన్ టైం క్యాలిక్యులేషన్ చేయకూడదు, యూటీసీ టైం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సో ఎగ్జాంపుల్, నువ్వు ఇక్కడ 0.9290 ఉన్నప్పుడు లేకపోతే 0.91 ఉన్నప్పుడు 0.90 ఉన్నప్పుడు నువ్వు బై చేసినట్టయితే దగ్గర ఒక 1 lakh యా 2 lakh రూపీస్ బై చేసినట్టయితే ఆ 0.950 అయినప్పుడు నువ్వు సేల్ చేస్తే నీకు దగ్గర ఒక 20,000 అర్న్ చేస్తావు. ఓకే, నేను ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఇవ్వలేను, బట్ కాకపోతే వెంకటేష్ గారు ఉంటే ఈ క్యాలిక్యులేషన్ ఇస్తారు, బట్ నేను ఇప్పుడు ఇవ్వలేను మీకు. వెంకటేష్ గారు ఉన్నారా సార్? మీరు ఒకసారి క్యాలిక్యులేషన్ ఓపెన్ చేస్తారా ఉంటే కనుక? చెప్పండి సార్. సో చూడండి సార్, ఇక్కడ ఈ రోజున చూస్తే ఓపెన్ 0.00950 వరకు వెళ్ళింది. తర్వాత అది హైయెస్ట్ 9506 వరకు మాత్రం వెళ్ళింది. ఆ తర్వాత పడింది, లో ఎక్కడ పడింది? 0.9269 వరకు వెళ్ళింది, క్లోజ్ అయ్యింది 0.90. అంటే ఇప్పుడు 0.9290 ఉంది. ఓకే, సో ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 0.90 ఉన్నప్పుడు కొన్నాను, ఇది 2 lakh రూపీస్. 0.90 ఉన్నప్పుడు 0.95కి అమ్మేశాను. నా లాభం ఎంత ఇందులో మధ్యలో? ఎంత సార్? 2 lakhs తీసుకున్నారా? 2 lakhs రూపీస్ 0.90 ఉన్నప్పుడు 2 lakhs తీసుకున్నాను. ఇప్పుడు 0.0095 ఎందుకంటే నేను యాక్టివ్ లో ఉండి ఆ 3 గంటలకి చూసి నేను తీసుకున్నాను 0.95కి అమ్మేశాను. సారీ, అమ్మేశాను, సేల్ చేశాను 2 lakh రూపీస్. సో నాకు ఇన్ బిట్వీన్ ఎంత మనీ మనకి ఎర్న్ అవుతుంది? 2,25,000. సార్ 1 lakh అనేది ఉంటుంది సార్. అంటే అట్లాగా సార్, నా బెనిఫిట్ ఎంత మధ్యలో? బెనిఫిటే సార్, బెనిఫిట్ 1 lakh రూపీస్ ఉంటుంది. ఎట్లా సార్? ఇప్పుడు నేను 0.90 ఉన్నప్పుడు కొన్నాను, 0.95కి అమ్మేశాను. సో 1 lakh వస్తుందా సార్ మధ్యలో? ఎట్లా అంటే ఇలా చేయండి సార్. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు 90 అంటే ఎగ్జాంపుల్ గా 90 పైసలు ఎగ్జాంపుల్ చెప్తాను సార్. 90 పైసలు 90 పైసలు ఉన్నప్పుడు నేను 2 లక్షలు పెట్టి కొన్నాను. ఓకేనా? సో నాకు ఒక్కొక్క పీవీసీ మీటకి 5 పైసలు మాత్రమే వచ్చాయి. ఒక్క పీవీసీ మీటకి 5 పైసలు లాభం వచ్చింది నాకు. అంటే మీరు ఏం చేయాలి? 2 లక్షలు డివైడెడ్ బై 90 పైసలు 90 చేయండి, లేదా ఇంటూ 2 లక్షల రూపాయలు ఇంటూ 90, 2 లక్షల రూపాయలు రాయండి, 90 పైసలు ఇంటూ 90 పైసలు రాయండి సార్. అంతే. ఓకే, ఒక్క పీవీసీ మీటకి 5 పైసలు వచ్చాయి సార్. ఒక్క పీవీసీ మీటకి 5 పైసలు వచ్చాయి. మీరు ఏం చేయాలంటే ఇలా గుణించినప్పుడు 90 పైసలతో గుణించినప్పుడు ఎన్ని వస్తాయో దానికి ఇంటూ 5 కొట్టారనుకోండి, మళ్ళీ దానికి ఆ పైసలు వస్తాయి. మళ్ళీ అప్పుడు మీకు అర్థమవుతుంది. అవును సార్, అవును. ఇప్పుడు మనకి పీవీసీ మీట అనేది 2,22,000 వచ్చినాయి మనకి. ఓకేనా? నువ్వు అమ్మేస్తున్నావు 95 పైసలతో అమ్మేస్తావు. 2,95 పైసలతో మనం అమ్మేస్తున్నాం. అవును. అంటే 10,000 బెనిఫిట్ వస్తుంది సార్. 10,000 వస్తుంది. పీజీలన్నీ పోను 10,000 అని ప్రాఫిట్ వస్తుంది. చూసారు సార్, ఈ విధంగా ఇది ఏంటంటే ఒక్కొక్క రోజు అలా జరుగుతుంది సార్. అంటే ఒకే రోజులోనూ కూడా మీరు ఒక 10,000 రూపీస్ సంపాదించే అవకాశం ఉంది. ఓకే, ఇక ఫ్రాంచైజర్స్ ఏం చేస్తారు? ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే ఫ్రాంచైజర్ లాంటి వాళ్ళు లేదా దీని మీద అతి ఎక్కువ నమ్మకం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే 2 లక్షలు కాదు సార్, 20 లక్షలతో చేస్తారు. ఎంత? 20 లక్షలతో చేస్తారు. మనలాంటి మిడిల్ వ్యక్తులు. సో ఇక్కడ 2 లక్షలకి 10,000 రూపాయలు వచ్చినప్పుడు 20 లక్షలకి ఎంత వస్తుంది? అంటే 20 లక్షలకి 1 lakh వస్తుంది సార్. 1 lakh వస్తుంది. అంటే ఒక్క రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, 5 రోజులు కావచ్చు. బట్ ఇక ఫ్రాంచైజర్స్ ఏం చేస్తారంటే, ఫ్రాంచైజర్స్ అన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎబో 50 lakh, ఇక దానికి లిమిట్ లేదు, మళ్ళీ ఎబో 50 lakh అనమాట. 50 లక్షల పైన అనమాట. ఫ్రాంచైజర్స్ అనే వాళ్ళు ఏంటంటే 50 లక్షల పైన చేస్తారు సార్ బిజినెస్. సో ఇక్కడ 5 పైసలతోనే మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎక్కువ మనము రూపాయలు లేకపోతే మరి 100 రూపాయలు, 1000 రూపాయలు, 1100 మాట్లాడలే. 5 పైసల గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. ఓన్లీ 5 పైసలు. 5 పైసలల్లా ఈ రకంగా ఫ్రాంచైజర్స్
వర్క్ చేసుకుంటారు. మనీ ఉన్న వాళ్ళు మరి ఇలా 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, సో తక్కువ ఉన్న వాళ్ళు 2 లక్షలు ఈ విధంగా 10,000 రూపాయలు సంపాదించుకుంటారు. అంటే 2 సార్ రోజుల మొన్న వర్క్ చూసారా సార్? ఎస్ రాయ్ సార్ మొన్న ఏమైంది చూసారు కదా, ఒక 1 వీక్ బ్యాక్ రైట్ ఎస్ 0.10 సార్ ఇక్కడ చూడండి సార్, ఏది 19వ తారీఖు నాడు మనకి ఏమైంది, అదే 3 గంటలకి మళ్ళీ ఏమైందంటే చూడండి సార్, ఇక్కడ 0. కొంచెం జరపాలి. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మీకు ఓపెన్ 1 మినిట్ సార్, నా సార్ ఇది రావట్లేదు ఇక్కడ. సో ఇక్కడ చూడండి సార్, ఇక్కడ 0.10 100 అంటే 0.10కి వెళ్ళింది. సో ఇక్కడ 10 రూపాయలు, ఇక్కడ 10 పైసలు అనమాట. ఇక్కడ విషయం ఏంటంటే ఎగ్జాంపుల్ ఇందాక మనము అవన్నీ మాట్లాడడం కన్నా ఇక్కడ ఏమైంది, ఇంతకు ముందు 5 పైసల గురించి మాట్లాడాం. అంటే 2 లక్షలు పెట్టుకున్న వ్యక్తికి 5 పైసలు పీరియడ్ దొరికితే 10 రూపాయలు వచ్చింది, సార్ 10,000 రూపాయలు వచ్చింది. బట్ ఇక్కడ ఏమైందంటే 0.10 అంటే 10,000 ఏమైంది 10 పైసలు అంటే అఫ్ కోర్స్ 20,000 రూపాయలు. అలా చూసుకుంటే 20,000 రూపాయలు డబల్ అయింది సార్ ఇక్కడ, అంతేనా సార్? ఇప్పుడు 0.10 అనుకుంటే మనం ₹1 హిసాబు ఎత్తున్నాం, అవునా? ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే అర్థమైంది సార్. సో ఈ విధంగా కూడా పీవీసీ మెటాలో మన లాంటి వాళ్ళ మేము 1 lakh 2 lakhతో, అంతకంటే తక్కువ మెంబర్స్ ఏమో మరి 50,000తో. ఇంకా 50,000 తక్కువ అంటే ఈ పైసల్లో పెరిగినప్పుడు 20,000 10,000 5,000 పెట్టేవారికి ఆ బెనిఫిట్ కనబడదు సార్. వస్తుంది కానీ ఆ బెనిఫిట్ కనబడదు. సో తను అంతగా దీని మీద డిపెండ్ అయి ఉండడు కూడా. ఎందుకంటే సపోజ్ మీ దగ్గర, మన దగ్గర, నాలాంటి వాడి దగ్గర 20,000 రూపాయలు అనుకోండి ఎగ్జాంపుల్గా. సో ఈ విధంగా నేను చేసుకుంటా అంటే ఎక్కువ మనకు మనీ అనేది అర్న్ అవ్వదు. మళ్ళీ నేను దీన్నే పట్టుకొని ఉండాలి, చూస్తూనే ఉండాలి. సో మెయిన్ ముద్ద మన దగ్గర ఎక్కువ ఉన్నట్టయితే పీవీసీ మెటల్ కూడా ఈ విధంగా ఎర్న్ చేస్తారు సార్. ఓకేనా? సో మై డియర్ పార్ట్నర్స్, టైం అయింది. మరి ఎవరైనా ఎంటర్ చేశారని అది కూడా చూడలేదు, ఎందుకంటే చాలాసేపటి నుంచి మరి నేను స్క్రీన్ షేర్లో ఉన్నాను కనుక స్టాప్ స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో ఈ విధంగా మరి మనం సెషన్ అనేది ఇక్కడ ఈరోజు ఈ విధంగా ఎండ్ అవుతుంది. పిఎన్ఆర్ సార్ ఎంటర్ చేశారు, 1 నిమిషం మాట్లాడచ్చి మనం క్లోజ్ చేద్దాం. పిఎన్ఆర్ సార్ వెల్కమ్. మీ యొక్క పీవీసీ మెట మిస్ అయిందా సార్? యా, గుడ్ మార్నింగ్ సార్. సార్ ఏం లేదు సార్, ఇందాక మీరు చెప్పిందే కరెక్ట్ సార్. చెప్పండి. ఎలా చెప్పడం గురించేనే అంటే మీ వాల్యూ 874 పీవీస్ ఉన్నాయి కదా, ఎప్పుడైనా వస్తే విక్ వచ్చింది తప్ప ఎప్పుడు $13 $14 దాటలేదు. నా విక్ అనేది బయింగ్ అవ్వదు, సెల్లింగ్ అవ్వదు. ఒక పీవీసీ మెట ఉన్న వాల్యూ చూసుకొని చూస్తే వాళ్ళకి అర్థం అవుతుంది తప్ప టైం అంతా వేస్ట్ తప్ప. మీరు చెప్పింది కరెక్ట్ 100%. రెండవది ఏంటంటే ఇందాక ప్రాఫిట్ అనేది 12,500 వస్తుందని చెప్పడానికి ఈ 2 విషయాల గురించి. రైట్ అంటే 2 లక్షలు తీసుకున్నప్పుడు 2,20,000 పీవీస్ వచ్చాయి కాబట్టి 5 పైసలు ప్రాఫిట్ అంటే 12,500 ప్రాఫిట్ వస్తుంది. సో 12,500 సార్. చూడండి ఇక్కడ మనం నిజంగా మీరు చూసుకుంటే చూడండి సార్, మనము ఈ 5 పైసలు పెరిగితే 12 అంటే 12,500 తీసుకోగలిగాము. లాస్ట్ టైం లాగా అయితే 25,000 అంటే సార్ 25,000 తీసుకుంటాం. 25,000 తీసుకోగలుగుతాం సార్. ఇది సార్ క్యాల్కులేషన్. థ్యాంక్ యూ సార్. అవును సార్. ఎందుకంటే అప్పుడు సో డియర్ పార్ట్నర్స్ ఇది సార్. ఎందుకంటే మేము ఇక్కడ దీని అర్థం ఏంటంటే మరి ఇప్పుడు మీకు ఫ్రాంచైజీలు లక్షల్లో కోట్లలో పెడతారని అంటే దీని అర్థం మీకు లక్షల్లో కోట్లలో మీరు పెట్టుకోండి అని చెప్పినట్టు కాదు, లేదా పెట్టండి అని చెప్పినట్టు కాదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మిడిల్ వ్యక్తులము 50 లక్షల పైన పెడతారంటే అది కూడా మిమ్మల్ని పెట్టమన్నట్టు కాదు, ఖచ్చితంగా మీరు పెట్టాలి అన్నట్టు కాదు. తర్వాత ఇంకొకటి మాట్లాడడం ఏంటంటే 1 lakh 2 lakh గురించి మాట్లాడడం, అది కూడా మిమ్మల్ని పెట్టమని కాదు, పెట్టుకోండి ఖచ్చితంగా అన్నట్టు కాదు. తర్వాత 5,000 గురించి మాట్లాడడం, అది కూడా మిమ్మల్ని పెట్టుకోమని మాట్లాడినట్టు కాదు. సో దిస్ ఈజ్ గోయింగ్ టు మీ అందరికీ ఒక విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కసారి నేను చెప్తూనే ఉంటాను, ఇది ఓన్లీ జస్ట్ ఎనలైజిస్ట్ మాత్రమే మనం చేస్తున్నాం. ఎందుకంటే ఎనలైజిస్ట్ మాత్రమే మనం చెప్తున్నాం, బట్ రియాలిటీగా పెడితే వస్తుందంటే వస్తుంది. అలా అని చెప్పేసి మీరే చెప్పారు లేదా నువ్వే చెప్పావు అని మాత్రం పాయింట్అవుట్ చేయకూడదు. సో ఎందుకు అంటే సరే ఇది రియాలిటీ పెట్టుకున్న వ్యక్తికి వస్తుంది కంపల్సరీ. బట్ ఇక్కడ మనం ఏదో ఇక్కడ విని మనం చేసుకున్నాము అనుకోని టైంలో ఇప్పుడు 0.90 నువ్వు కొనుక్కుంటే 0.95 సంవత్సరం దాకా వెళ్ళట్లేదు. సరే నువ్వు 5 లక్షలు పెట్టుకున్నావు, ఇక్కడ నా మాట విని 0.90 ఉన్నప్పుడు కొనుక్కున్నావు, 5 లక్షల రూపాయలు పెట్టావు.
ఇక్కడ చూస్తే మీటింగ్లో చూస్తే 2 రోజులలో 3 రోజులలో 4 రోజులలో 10 రోజులలో అటు ఇటు జరిగింది. బట్ నువ్వు కొన్నావు అనుకోకుండా, అది సంవత్సరమే ఫ్లక్చుయేషన్ జరగట్లేదు. సో ఎవరిని మనం బ్లేమ్ చేయాలి, ఎవరిని అనాలి మనం? సో అలా కూడా ఉంటుంది. అందుకని అది మీకు నమ్మకం ఉండి, ఎస్ నేను ఆగుతాను, ఖచ్చితంగా నేను అయితే కనుక నేను అర్థం చేసుకుంటాను, లేకపోతే నేను ఆగుతాను అని అనుకున్నప్పుడు మీరు అది చేయండి. ఓకే సార్? సో దిస్ ద థింగ్ సార్. ఓకేనా? థ్యాంక్ యూ వాళ్ళందరికీ, నమస్తే. సో జై పీయూష్ మేట, పీయూష్ విల్. థ్యాంక్ యూ వాళ్ళందరికీ, నమస్తే. టైం చాలా అయింది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. జై పీయూష్ మేట సార్. సార్ జై పీయూష్ మెటర్ సార్, పీయూష్ మెటర్ ఎవరే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.